దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపరి కుటుంబం, తెలుగా విక్రాంబరములు వచ్చిన ప్రభా పాస్టర్ గారు, బోరా ప్రభా పాస్టర్ గారు, రాయగడి నుండి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, దేవుని వాక్యము దూర ప్రాంతముల నుండి వినిన, ఫేస్బుక్లో వాట్సాప్లో వాక్యం వినిన దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగాక. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వాక్యము మనం పోయిన వారంలో మనము ధ్యానించారు. మళ్ళీ ఒకసారి కూడా ఆ వాక్యం చదవండి. సరే అండి. అన్నిటికీ అంతం వచ్చిందండి. దాన్ని బట్టి దేవుడి బిడ్డలు అన్నిటికీ అందం వచ్చిందంట. దాన్ని బట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, దేవునికి స్తోత్రము, చెయ్యవలసిన ఒక 10 విషయం అక్కడ రాయబడి. అన్నిటికీ అందం వచ్చిన కాబట్టి, అంటే ఈ అందం అనేది యేసయ్య రెండో రాకడ గురించి చెప్తున్నాను. అంటే యేసయ్య రెండో రాకడ వచ్చిన కనుక మనం చెయ్యవలసిన ఒక 10 విషయం అక్కడ ఉంది. ఓకే, అదిలో మొదటి విషయం మనం ఇప్పుడు పోయిన వారం నేర్చుకున్నారండి, ప్రార్థన. దేవుడు రాకడ సమీపించిన కనుక మనం దేవుని సంఘం ఏం చేయాలి? ప్రార్థనలో మెలకుగా ఉండాలి. అది నేను పోయిన వారంలో చెప్పింది. ఇంకా రెండవదే, ఇంక 8 వాక్యం చదవమ్మా. అందరికీ ఒకటి కంటే ఒకటి గేలగా ఉండండి, మికటమైన ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ రాయింది. ఇప్పుడు రెండవది విషయం అంటే, యేసయ్య రాకడ సమీపించిన కనుక మనలో అందరిలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి, మికటమైన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు వాక్యం. అది లేదు. ఆ 8 వాక్యములు చదివినప్పుడు ప్రేమ అనేక పాపం ఏం చేస్తున్నారు? కప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉంటే ఒకడొకడు పాపం దోషం అన్నీ ఏం చేయొచ్చు? స్తోత్రం. కొందరు ఏం చేయను, ఈ ప్రేమ లేని కాబట్టి కొందరు చెయ్యన తప్పు ఏం చేస్తున్నారు? పట్టుకొని తిరుగుతున్నారు మాట. ఇప్పుడు దేవుని సంఘ బిడ్డలలో ఏదైనా తప్పు ఉంటే చెప్పకుండా మనం ఏం చేయాలి? ప్రేమ ఉంటే కప్పుకోవాలి. అది ఉత్తమ ఉదాహరణ ఎక్కడ ఉందంటే, ఆదికాండం 9వ అధ్యాయము 22 కిందకి 23 వరకు మీరు చదివితే మీకు నేను చెప్పను. చూడండి, నాన్నగారు వస్త్రహీనంగా చూసి ఏం చేశారు? బయటికి వెళ్ళి ఇద్దరు సహోదరులతోని ఆ సంగతి ఏం చేశారు? చెప్పారు. ఇది తప్ప? ఇది తప్పు కదా? తప్పే. ఏం చెయ్యాలి? ఇప్పుడు వస్త్రహీనుడుగా చూసిన వెంటనే నీ చెయ్యవలసిన పని ఏమంటే, ఒక బట్టలు తెచ్చుకొని వచ్చి నాన్నగారికి ఏం చేయాలి? చెప్పాలి. అది చెయ్యకుండా ఏం చేశారు? బయటికి వెళ్ళి ఇద్దరికి చెప్పారని బైబిల్ రాయబడి ఉంది. దాని వలన ఆ కుమారుడు ఏమైంది? శపింపబడిందండి. నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారని అనుకున్నాను. ఆ నాన్నగారు తప్పు, నాన్నగారు మాత్రం కాదు, వేరే ఎవరైనా తప్పు, బయటికి వెళ్ళి మనం ఏం చేయకూడదు? ప్రేమ ఉంటే కప్పుకుంటాం. కానీ ఈ కాలంలో ప్రేమ లేదు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? చెప్పుకొని తిరుగుతున్నారు. దేవునికి అంటే దేవుడు రాకడ సమీపించిన కనుక మీరేం చేయకూడదు?
బయటికి వెళ్ళి సహోదరులు తప్పేం చేయకూడదు, చెప్పకూడదని దేవుడు వాక్యంలో చెప్పుతున్నారు. అందుకని ఏం చేయాలి? దాచిపెట్టాలి. దేవుని సంఘ బిడ్డలా, దేవునికి స్తోత్రం. అది సంఘములు కూడా అలాగంటే ఏదైనా జరిగితే మీరు బయటికి వెళ్ళి ఏం చేయకూడదు, చెప్పకూడదు. మనం ఏం చేస్తున్నారు? అలాగ కాదు, అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చెప్పుకొని తిరుగుతున్నారు. సంఘబిడ్డలారా, అలాగ తిరగకూడదు. ప్రేమ ఉన్న చోటలో అన్యాయం అవుతున్నది, కప్పుతున్నారని వాక్యంలో సామెతల పుస్తకం 10 అధ్యాయములు కూడా మీరు చూడండి. 10 అధ్యాయము దానిలో 12వ వాక్యమా చూడండి. ప్రేమ దోషమన్నీ ఏం చేస్తున్నారు? కప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. జిగటమైన ప్రేమ ఉంటే ఒకరు తప్పు మనం ఏం చేసుకున్నారు? కప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పిన విషయం ఏమంటే, మనము తన సహోదరుల మధ్యలో ఉన్న తప్పు బయటికి వెళ్ళి ఏం చేసుకోకూడదు, చెప్పకూడదు. ఎందుకనగా ఆయన చెప్పకూడదు, దేవుడు రెండో రాకడ సమీపించిన కాబట్టి వారు పాపం ఏం చేయాలి? కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరికి చెప్పుతా మళ్ళీ అదేమవుదు, తిరిగి చెప్పిన మాట తిరిగి రాదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎన్ని చెప్పినా కానీ ప్రయోజనం లేదు. మళ్ళీ అది ఏం చేయాలి? తిరిగి తీసుకోండి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు సంఘ బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరు తప్ప ఏం చేయకూడదు, చెప్పకూడదు. అలాగే చెప్పిన వాడు అయితే ఏమంటే వాళ్ళు ప్రేమ లేదు, వాళ్ళు ఏ ప్రేమ లేదు, చికటమైన ప్రేమ లేదు కాబట్టి వారు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి భాగం జరిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఆడు వరకు ప్రార్థన చేయాలి తప్ప వారి విషయం బయటికి ప్రచారం చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అది కాదండి, సంఘం అది కాదు. లేకపోతే మొబైల్ ఉంది కదా, మొబైల్ మొత్తం ఏం చేసింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్తోత్రం. అది మనము చెయ్యకూడదు. వేరొకడు తప్పు పాపము దాచిపెట్టిన ఒక బిడ్డలుగా ఈ రాత్రి మారిన కాక. అలాగే చెయ్యాలంటే నీకేమో అవ్వాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్లు అందరికీ కొంచెం అట్టాకు వచ్చి తట్టుకోవడానికి నేను కారణం ఇదే. కొంచెం దాచిపెట్టి ఉన్నారు. సంఘంలో ఉన్న కొన్ని విషయం ఏం చేస్తున్నారు? నా జీవితంలో ఉంది, మా విశ్వాసం గురించి అలా ఉంది. స్తోత్రం. అదేం చేయకూడదు. అది భార్యకి కూడా ఆ సంగతి చెప్పలేదు. చెప్తే ఏమవుతుంది? ప్రౌఢ అవుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ఏం చేయాలి? అది దాచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి జిల్లా ప్రార్థన గురించి నేను చెప్పారు. రెండవదే ఏసారి అక్కడ సమీపించారు కాబట్టి మనము వేరొకడు పాపం ఏం చేయాలి? చెప్పకుండా కప్పుకోండి. స్తోత్రం కలిగింది కాక. మూడవది చెప్పిన మాట మీరు అది స్తోత్రం చెప్పాలి. ఒకరు ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. స్తోత్రం. చెప్పండి. సణుకోకుండా ఎలాగ చేయాలి? సణుకోకుండా. అందరికీ ఏముందండి? అది ఏం చేసినా సణుక్కొనే చేస్తారు. చెయ్యనది మొత్తం ఏం చేస్తారు? సణుక్కొని నేనే చేశాను, నేనే చేశారమ్మా అని సణుకుండా ఏం చేయాలి? ఏదైనా చేయడానికి ఇష్టం ఉంటే చెయ్యండి, లేకపోతే మానండి. అందుకని ఇది చెయ్యడం ఏదైనా చేయండి. నీ చేయలేకపోతే నో ప్రాబ్లం. కానీ నీ ఏం చేయకూడదు? సనుగకూడదు. కాలములో అనేక మందులు దేవుని బిడ్డలు అన్యుల మధ్యలో కూడా ఏమవుతున్నారు? సనుక్కొనే తిరుగుతున్నారు. ఎందుకు? ఆదిత్యము చేయిస్తారు, సనుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. అలాగే చెయ్యకూడదని బైబిల్లో రాయబడినట్టు ఉందండి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10 అధ్యాయము 38 నుండి 42 వరకు మీరు చదవాలి. లూకా సువార్త 10 అధ్యాయము. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి
చూచి ప్రక్కగా పోయెను. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. 38 అధ్యాయము అంతటా లోకసువార్త 10 అధ్యాయము. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెను మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది రెండు సహోదరి గురించి రాయబడింది. మార్తా, మరియా. వారు నివసించిన చోట ఎక్కడండి? బెతేని. వారు ఎక్కడ ఉన్నారు ఆ చోట? ఎక్కడ? సోదరు యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలో సోదరు ఎక్కడ? ఇది బేతనీయలో ఉన్న ఒక సంగతి అండి. అది నా అర్థం అంజూర్పు కాయ. ఆ పదానికి దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఆ స్థలం గురించి కొంచెం చూడాలి. ఈ స్థలం గురించి కొంచెం తెలిసిన తర్వాత ముందుకు వెళ్తాను. ఒకటి, ఆ స్థలంలో జరిగిన ఏమంటే, మొట్టమొదటిగా దేవునికి కైకొనిన స్థలం. అది మొట్టమొదటి దేవునికి గైకోనిన స్థలం. అదే లోకసువార్త 10 అధ్యాయం 38 వాక్యం చూడండి. 38 వాక్యం. వారి ప్రయాణమై పోవచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇంటికి చేర్చుకున్న స్థలం దేవునికి. అదేది స్థలం? ప్రాధాన్య స్థలంలో యేసయ్యకి చేశారు, చేర్చుకున్నారు. రెండవది స్థలం లాజరు రోగిగా ఉన్న స్థలం. అది లాజరు రోగిగా ఉన్న స్థలం. మూడవదే దేవునికి స్తోత్రము. ఈ స్థలములో యేసయ్య రాత్రిలో నివసించారు. ఈ స్థలంలో యేసయ్య ఏం చేశారు? రాత్రి నివసించినట్టుగా మార్కొసు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. మార్కొసు సువార్త. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. అక్కడ ఆయన తర్వాత 12వ వాక్యం చూడండి. మరునాడు వారు అప్పుడు ఆ రోజు యేసయ్య బేతనీయులో ఏం చేశారు? నివసించారు. అప్పుడు మొదటి అని చెప్పిన మాట మరిచిపోకూడదు. ఒకటి, యేసయ్యకి చేర్చుకున్న స్థలం. రెండవదే లాజరు రోగిగా ఉన్న స్థలం. మూడవదే యేసయ్య రాత్రి అక్కడ నివసించిన స్థలం. ఇది 4. మార్కొసు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. బేతనీయుల కుష్ఠరోగి అయిన సీమోను భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజంట మాంసి అత్తరుగొట్టి తీసుకొని వచ్చి 4 అత్తరుగొట్టి వేసిన స్థలం. స్తోత్రం. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నారు? నీ బైబిల్ నేర్చుకోవడానికే నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా 5వది ఏమంటే లూకోసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం చూడండి. లూకోసు వార్త 24:50 వచనం చూడండి. 5. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు వెళ్ళిన చోట. ఆ చోటు గురించి నీ ఒకసారి కూడా చెప్పండి.
ఒకటి యేసుని చేర్చుకున్నది, చేర్చుకున్న చోట, లాజరు రోగిగా ఉన్నది, రోగిగా ఉన్న చోట, యేసయ్య బయట యేసయ్యకి నివసించిన చోట, అద్దరు కొట్టి పగలగొట్టిన చోట, 5 పరలోకములు ఆరోహణమైన స్థలం. దేవునికి స్తోత్రం. అప్పుడు లూకాసు వార్త 10 అధ్యాయం 38 నుండి 42 వరకు మీరు చదివితే అక్కడ ఒక విషయం రాయబడింది. ఏమంటే ఏదో ఉండండి, అది అక్కడ ఆ వాక్యములు ఉంటే ఆహారం గురించి రాయబడింది. ఏ గురించి రాయబడింది? ఆహారం గురించి రాయబడింది. యోహాను సువార్త 11 అధ్యాయము 1 వచనం చదివితే అక్కడ మరణం జరిగిన స్థలం. దేవునికి స్తోత్రం. 3వదే మీరు అక్కడ చూసినప్పుడు 12వ అధ్యాయములు వచ్చినప్పుడు ఏమండి దేవునికి ఆ ఇంటిలో సువాసన కలిగిన స్థలం. స్తోత్రం చెప్పండి. 1 ఆహారము సిద్ధపరిచిన స్థలం, 2 మరణం జరిగిన స్థలం. యోహాను సువార్త 11:1. 3వదే ఆ స్థలంలో ఏమందండి? ఆ సువాసన కలిగిన స్థలం. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ 2 సహోదరులు ఉన్నారు. ఇక్కడ 2 సహోదరి 2 విశ్వాసికి తెలియవలసినవాడు. 2 సహోదరి ఎవరికి? 2 రకాలైన విశ్వాసం. 2 రకాలైన విశ్వాసి. ఒక రకాలైన విశ్వాసి మార్త ఎప్పుడు చేస్తున్నారు? పరిచర్య చేసిన పని, పరిచర్య చేసుకొని ఉన్న పని. 2 మరియమ్మ పరిచర్య లేదు, ఏం చేస్తున్నారు? ఆరాధన చేసిన దేవుని పాదపీఠమున కూర్చి ఆరాధన. ఈ 2 రెక్కలములు ఉన్న విశ్వాసి సంఘములు ఉంటే మాత్రం సంఘము అభివృద్ధి చెందుతుంది. ఏమంటే నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఈ 2 రకాల ఈ 2 రకాలున్న విశ్వాసి ఉంటే మాత్రము సంఘం ఏమవుతుంది? ఆరాధన చెయ్యిన వాడు మాత్రం ఉంటే చాలదు. పరిచర్య చెయ్యిన మార్త కూడా సంఘ లోపలికి రావాలి. అదేవిధంగా ఆరాధన చెయ్యిన మరియ కూడా రావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇద్దరిని ఆడవాలి, మీరు ఇంటికి వెళ్ళి కావాలి. 3 సంగతి అక్కడ జరిగింది. 1 అక్కడే తైలాభిషేకం చేశారు. 2 అక్కడ కట్టబడిన ఒక గాడిద నుండి. దేవునికి స్తోత్రం. 3 ఆ స్థలములు దేవుని పాదపీఠములు కూర్చి వాక్యం నేర్చినది. ఇది 3 విధమైన 3 విషయాలు. దేవునికి స్తోత్రం కలిగినది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నారంటే ఈ 2 విధములున్న విశ్వాసి చర్చిలో ఉండాలి. దేవునికి అలాగే ఉంటే మాత్రమే ఏమవుతుంది? ఆ సంఘమ అభివృద్ధి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఏమంటే ఆరాధన ఉంది, పరిచర్య లేదు. కొన్ని చోట్ల పరిచర్య ఉంది, ఆరాధన లేదు. అలాగంటే వారు ఉండకూడదు. 2 గుంపులు ఉన్నవాడు మన సంఘములు ఉంటే సంఘం దీవింపబడుతుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. చెప్పిన మాట ఏమనకంటే మార్త అని పదానికి ఉన్న అర్థం. మార్త గురించి మనం నేర్చుకున్నారండి. యజమానుడు, ఆ పదానికి అర్థం ఏమండి? యజమానుడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మార్త చెయ్యిన పని సరిగా నియాలడు వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటి దేవునికి స్తోత్రము. ఆ 10 అధ్యాయము 40వ వచనం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అంటే మీరు వాక్య శ్రద్ధగా విన్నారా? ఏం చెప్పారు? ఒకసారి కూడా చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవరికి చెప్తున్నారు? ప్రభుకి చెప్తున్నారు. చింత లేదా అని. ఇప్పుడు ప్రాబ్లం ఎవరు? ఇప్పుడు సమస్య ఎవరు? ఆ మాట ప్రకారంగా మరియా.
మరియా విషయం గురించి అక్కడ చెప్పలేదు. ప్రభువే యేసయ్య యేసే ప్రాబ్లం. యేసయ్య ప్రాబ్లం. నువ్వే అక్కడికి వచ్చి మీటింగ్ ఏంటి చెబితే అందుకే నీవే అక్కడికి వచ్చి ఉన్నా కాబట్టి అందుకని నీ ప్రాబ్లం వచ్చింది. పరిచర్య నీ రాలేకపోతే నో ప్రాబ్లం. చివరికి ఏసై మీద తోసింది. అదే చివరికి ఎవరి మీదకి నేరం మోపారు. ఈ కాలంలో ఉండే కాలం ఉంది కదండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సంఘబిడ్డలారా, నీ మార్త వంటి విశ్వాసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. అప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక అక్కడ రెండు కార్యము ఈ అమ్మ చెప్పుతున్నారండి. స్తోత్రం ఏంటండి? 40 వాక్యం చూడండి. 40 వాక్యం పనిపెట్టుకుని తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. ఇప్పుడు ఏంటంటే నన్ను ఒంటరిగా పని చేయడానికి నీకేం లేదు అంటే ఈ పని చేసి అమ్మ ఇప్పుడేమో అలసిపోయింది. స్తోత్రం కలిగింది కాక. అవును కదా, మనకు అందరికి ఉంది, పని ఉంది, అందరూ ఏమవుతుంది, అలసిపోతుంది. యేసయ్య కోసము వంట చేయడానికి ఇప్పుడు ఏమైంది, మార్త అలసిపోయింది. దేవునికి స్తోత్రం. అలసిపోయింది కాబట్టి ఇక్కడ రెండు విషయం చెబుతున్నారు, మీరు శ్రద్ధగా విన్నారు. ఒకటి, ఈ అమ్మ చెబుతున్నారు నీకు ఏం లేదు, చింద లేదు. దేవునికి స్తోత్రం. ఒకటి, యేసయ్య నీకేం లేదు, చింద లేదు. రెండవదే, నా సహోదరికి నీ ఏం చేయాలి, చెప్పాలి. ఇదే ఈ అమ్మకి ఉన్న ప్రాబ్లం. స్తోత్రం. వంట చేస్తున్నారు కానీ ఏమిటి, అమ్మకి ఎప్పుడు ఏం ప్రాబ్లం, చింద. అవును కదా, అలాగే కదా చేయను. నేను ఒంటరిగా చేస్తున్నా, నీకు చింత లేదా? నాది ఒంటరిగా చెయ్యనని నీకు చింత లేదా? అమ్మ ప్రాబ్లం అంటే వంట విషయం కాదు, చింద విషయం. ఇప్పుడు దేవునికి చాలా మందికి వంట కంటే పెద్దదేంటి, చిందేయండి. దేవునికి స్తోత్రం కనుక అది కలిగిన ఉల్కంఠ అని చెప్పొచ్చు. ఈ చిందకి ఏముంది, ఉల్కంఠ. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఏముందండి, చింత ప్రాబ్లం. స్తోత్రం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, నాకు ఇప్పుడు ఏం కావాలి, సహోదరి సహాయం కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను అనుకున్నారు ఇంటికి పెద్దవాడే మార్త. సో ఆ ఇంటికి పెద్దలే మార్త చెయ్యవలసిన పని ఏం చేయాలి, మార్త చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఈ చింద లేదని దేవునికి చెబుతుంది, చింద ఉన్నారు, అది నీకు తర్వాత తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. లేదా చెప్పండి గట్టిగా. ఆమె దేవుడు బిడ్డలారా, మనం చెయ్యని పని అయిన కూడా ఎలాగ చేయాలి. కొలోసీ పత్రిక 3:17 వాక్యంలో పౌలు గారు కొలోసీ సంఘ బిడ్డలకి చెప్పిన మాట వినండి. కొలోసీ పత్రిక 3:17 వాక్యం చూడండి. మరియు మాట చేత గాని చేత గాని మీరేమి చేసినారు, ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయండి. ఎలాగా? దేవునికి ఇన్ యువర్ వర్డ్స్ డీడ్స్, మాట చేత క్రియ చేత నీ ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ రావాలి. స్తోత్రం. ఏది మాట, నీ చేతి పని ఇదే చేసిన కానీ దేవుడికి ఏం చేయాలి, మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కొరకు ఏ పని చేసినా గానీ దేవునికి ఏం చేయాలి, మహిమ రావాలి. అంటే యేసు ప్రభు యోహాను సువార్త 15:5 నన్ను విడిచిపెట్టి ఏమి చేయను. అవును కదా, నాకు వేరుగా ఉండి ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, నాకు వాడు బహుగా ఫలించుడు. నాకు వేరుగా ఉండి ఏమి చేయలేదు. దేవుడు లేకుండా నీ ఏమి చేయలేవు. ఎందుకు మరి నీ మార్త చిందించుతున్నారు. దేవుడు లేకపోతే ఈ పని చెయ్యడానికి సాధ్యం కాదు. దేవుడు ఉన్నా కాబట్టి ఇప్పుడు నీ వంట చేస్తున్నారు. అది ఎందుకు తెలియలేదు, మాట వలన క్రియ వలన దేవునికి మహిమ కలగాలి. నీ ఏది పని చేశారో అది నీ వెనక్కులు దేవుడు ఉన్నా కాబట్టి అన్ని పని నీ చేస్తున్నారు. దేవుడు అనుకో, ఏ పనిని చెయ్యదే చెయ్యదు.
తల్లి. దేవుడు ఉన్న బట్టి, దేవుడు కృపై ఉన్న బట్టి, దేవుడు కృపై ఉన్న బట్టి మనం ఇక్కడ కూర్చున్నారు. దేవుడు కృపై ఉన్న బట్టి మనం నిలబడుతున్నారు. దేవుడు కృపై ఉన్న బట్టి మన పని చేస్తున్నారు. దేవుడు ఉన్న కలిగా అన్ని మనం చేస్తున్నారు. దేవుడు లేకపోతే స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఈ అమ్మకి యేసయ్య చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. మత్తయి సువార్త 4:4 మాట మీకు అందరికీ కండసంగా ఉన్నట్టుగా అనుకున్నారు. మనుషులు ఎలాగా బ్రతుకుతున్నారు? రొట్టి వలన. ఇది మార్తకి తెలియలేదని అనుకున్నాను. ఇది ఎవరికి? మార్తాకి తెలియదు ఇది. ఏది? మత్తయి 4:4. మత్తయి 4:4 రొట్టి కాదు, రొట్టి వల్ల మార్తకి తెలియదు. ఆహారం వల్ల కాదు మనుషులు. అందరూ అనుకున్నారు ఇది ఉంటే మాత్రము బ్రతుకుతుందనండి. ఆహారం ఉంటే బతికేస్తాం అనుకుంటున్నారు. మనుషులు అందరూ ఏమవుతున్నారు? బ్రతుకుతుంది అని అనుకున్న. ఆహారం ఉండేవారు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు? ఆహారం ఉన్నవాడు ఆత్మహత్య చేస్తున్నారు. అది కారణం అండి. తిండికి లేని కాబట్టి అది కాదు. స్తోత్రం. రొట్టి వలన మనుషులు ఏమవ్వదు. బ్రతకాలంటే ఏం కావాలి? వాక్యమని చెప్పిన దేవుడండి. స్తోత్రం కలిగింది కాక. దేవుడు లేకపోతే ఒక్క క్షణం కూడా మనము బ్రతకలేదు తల్లి. ఈ రాత్రి దేవుడు సంఘమా, దేవుడు లేకపోతే ఒక్క క్షణం కూడా నీ బ్రతుకలు. అందుకని మార్త నీకు దొరికిన సమయములు మాటతోని క్రియలతోని దేవుడికి ఘనపరచుకో, మహిమపరచుకో. అది మహిమపరిచే దేవుడు నిన్ను బలపరుస్తుంది. దేవుడు లేకపోతే ఒక్క క్షణం కూడా నువ్వు నేను బ్రతకలేదు. ఈ ఆదిత్యములు దేవుడు ఉండదు కాబట్టి ఇది నేను కొంచెం తర్వాత వచ్చినప్పుడు కొంచెం కూడా నీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాబట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటనే నన్ను విడిచిపెట్టి నీ ఏమి చెయ్యదని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి మత్తయి సువార్త లూకా సువార్త 10:41 రండి. అందుకు ప్రభువు మార్త అయ్యో అంటే దేవుడు ఈ పరిచయం చెయ్య అమ్మకి ఒక్కసారి కాదు పిలిచినది, 2 సార్లు చేసిన. అంటే నీ మీదకి దేవుడికి ఏముంది? ప్రేమ ఉన్న కనుక మార్త ఒక్కసారి పిలిస్తే సరిపోతాడు కదా. నీ పరిచయం చేస్తున్నారు కానీ నీ చెల్లి నీకు సహాయం చేయలేదు. కానీ నేను నిన్ను ఒక్కసారి కదా 2 సార్లు స్తోత్రం చెప్పిన. మరియ నీకు సహాయం చేయలేదనుకొని నీ బాధపడుతున్నారు. మరియ నిన్ను పిలవలేదు కానీ నేను మాత్రము 2 సార్లు నిన్ను పిలిచినది. ఈ రాత్రి ఇదే చాలు మనకు. మరియ సహాయం మనకు అవసరం లేదు కానీ దేవుడు 2 సార్లు పిలిస్తే చాలు మనకు. ఎంతమందికి అర్థమవుతున్నది? దేవునికి స్తోత్రం. ఇంకేంటండి మరియ సహాయం ఇప్పుడు అవసరం లేదు. దేవుడు 2 సార్లు పిలిచారు కదా. అంటే దేవుడు చెప్పిన మాట విన్నా. మరియ మార్త అదే ప్రోగడం ఏది? అనేకమైన పనిని బట్టి నీకేమైంది? దాని ముందుకే ప్రాబ్లం చింద. ఇప్పుడు ఏమైంది? పని బట్ట పనిని బట్టి విచారం. అది ముందుకు చింద. ఏంటి చింద? వేరే వాడి సహాయం ఎందుకు నాకు వెళ్ళాలి అల్ప చింద. స్తోత్రం. కొందరికి అదే చింద. ఏది? వేరే వాళ్ళు నాకు సాయం చేయలేదు. నేను ఇంటి ఉన్నాను, నాకు ఇంతవరకు ఎవరు చెయ్యొద్దని ఇవ్వలేదు. నీకు సహాయం చేయడానికి ఉన్నవాడు అక్కడికి వచ్చారే. ఏసై వచ్చాడు కదా నీ ఇంటికి సహాయం చేయడం. నీ ఇప్పుడు చెయ్యవద్దు, నీ సహాయం చెయ్యదు. ఇప్పుడు నీ పని అండి మార్త, నీ సహాయం చేయదు. నా సహాయం చేయడానికి నీ ఇంటికి సాయం చేయడానికి చాలా మందికి అర్థం అవ్వలేదు. ఆడి సహాయం నాకు కావాలి మార్త. స్తోత్రం. ఆడి సహాయం నీకు అవసరం లేదు. దాన్ని బట్టి ఏమవుతుంది? వెలిగి రావుతున్నారు. స్తోత్రం. చాలా మంది విశ్వాసాలు ప్రోగ్రాం అండి. వారు నాకు
సాయం చేయలేదు. స్తోత్రం. వారి సహాయం ఎంతవరకు? కాసేపు సమయం వరకు అండి. తర్వాత విడిచి వాళ్ళు పాడిపోతారు. ఆడు పని వెళ్ళిపోతారు. నేను అందరి వరకు సహాయం చేయడం వాడు ఇంటికి వచ్చినప్పటికీ ఎందుకు భయపడుతున్నారు? నిత్యం సహాయం చేసి చివరి వరకు సాయం చేసేవాడు యేసయ్య. సహాయం చెయ్యిన దేవుడిని ఇంటికి వచ్చినప్పుడు మార్తా నీ ఎందుకు చిన్న ఇప్పుడు దేవుడు ఆడికాడి అమ్మ నీ ఎందుకు ఏం చేస్తున్నారు? ఎందుకు విచారం కలిగి ఉన్నారట. స్తోత్రం. అంటే నీ డిప్రెషన్ కూడా యేసయ్య తెలుసట. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న విచారం కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి. ఆమె విచారం దేవుడు తెలియకుంటే మనకు ప్రాబ్లం లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? నీ చెయ్యిన పరిచర్య విచారం తెలిసిన ఒక దేవుడు ఉంటాడు. స్తోత్రం కలిగింది కాదు. అవును కదా. ఎబ్రీ పత్రికలో ఒక వాక్యం ఉంది కదా, 14వ వాక్యం 4వ వాక్యం. ఆయన కన్ను ఎలాగ ఉందండి? ఆకాశ మండలము గుండా వెళ్ళిన కన్నడ వాక్యం కదా, 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూడుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను. స్తోత్రం చెప్పండి. హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. తర్వాత మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము సృష్టి ఏది లేదు. సృష్టం కాదు, సృష్టి. ఆయన కంటికి దృష్టికి కనబడలేని ఏది లేదు. అలాగే అయితే నీ విచారం కూడా నీ కనబడలేదు అనుకున్నారు, అది రాత్రి ఎరిగిన దేవుడున్నారు. నీ చెయ్యిన పరిచర్య ఎవరు చూడలేదు తెలియలేదు అనుకున్నారు, ఈ రాత్రి అన్ని ఎరిగిన ఒక దేవుడు కనుక దేవుడికి స్వతం కలిగింది. అందుకని ఆ వార్తని వెలిరాకూడదు, వార్తని విచారపడకూడదు. నీ పని ఎరిగిన దేవుడు ఇక్కడే అక్కడే కూర్చున్నారు. స్వతం రసమత్యాడే అర్థములు కూర్చున్నారు దేవుడు. అదే దేవుడు మార్తా మరియ ఇంటిలో కూడా ఉన్నారు. దేవునికి అందుకని ఏం చేయకూడదు? విచారించకు, చింతపడకూడదండి అని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలా చెప్పండి గట్టిగా. ఓకే. ఈ మరియ ఇవన్నీ తెలిసి దేవునికి ఏం చేశారు? ఉపచారం చేశారు, బాగా పరిచర్య అన్ని చేశారు. ఓకే. ఇది చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వాక్యం. యోహాను సువార్త. కాబట్టి తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇప్పుడెందుకు విచారం లేదు, విందు చేస్తున్నారుగా. ఎలగలేదు వాళ్ళకి, అర్థం అవ్వలేదు. తొలి భోజనం పెట్టినప్పుడు ఇంత ఆలోచించింది. చింత పరిచర్య కోసం సహాయం చేయలేదు, చింతపడుతున్నారు. ఇప్పుడు విందు ఏర్పాటు చేశారుగా. అంటే యేసయ్య తోడుగా 12 శిష్యులు, అక్క చెల్లి తమ్ముడు 15, యేసయ్య 16 వేరికి అందరికి ఆహారం చేయనప్పుడు స్తోత్రం. ఈ రోజు స్తోత్రం ఎందుకలగా చిందలేదని అప్పుడు యేసయ్యలు ఉండి ఈ అమ్మ కొన్ని విషయం నేర్చుకుంది కాబట్టి ఎంతమందికి వచ్చిన కానీ ఏ సహాయం వద్దు, చింతలేదు, అన్ని పని చేస్తారు. ఇదేంటి ఆదిత్య మర్యాద. స్తోత్రం కలిగింది కాక. యేసయ్యలు ఉండి కొన్ని నేర్చుకుంటే 16 అందరూ వచ్చినప్పుడు కూడా అందరికి భోజనం పెట్టేసి హాయిగా కూర్చున్నారు అమ్మగారు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పాలి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటి నేర్చుకున్నారంటే
అది మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ 3 సంగతి అక్కడ రాయబడి ఏంటంటే యోహన్న సువార్త 11 అధ్యాయం 27 వాక్యం చూడండి. యోహన్న సువార్త 11 అధ్యాయం 27 మెల్లమెల్ల చదవాలి. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుడి కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో 3 సంగతి అమ్మ చెప్పారు. ఒకటి, నీ క్రీస్తు అని అమ్మ చేత నమ్ముతున్నారు. సోదర క్రీస్తు అని పదానికి అర్థం అభిషక్తుడు. స్తోత్రం కలిగింది గాక. నీ సాధారణ వ్యక్తి కాదు, నా ఇంటికి వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఇతను ఒక అభిషక్తుడు. అది నీ ఎరిగి ఉంటే ఇంటికి వస్తే పరిచర్య చేస్తాం. ఎన్ని శ్రమ కలిగిన కానీ యేసయ్య అభిషక్తుడని ఎరిగి ఉంటే అన్ని పరిచర్య నువ్వు నేను చెయ్యగలరు. అందరూ కూడా ఇప్పుడు అభిషేక్తున్నాడని క్రీస్తు అని ఎరగట్లేదు, తెలియదు దేవుడు క్రీస్తు అని. అందుకే స్తోత్రం కలిగినగా క్రీస్తు అని ఎదిగితే చింత ఉండదు, చింత ఉండదు, అన్ని చేస్తుంది. ఏసయ్యని చంద్రమైన నాడు గారిని ఇంటికి వచ్చినానుకో ఏట అమ్మో దేవునికి ఆయన తెలియకుండా వచ్చినాను అనుకో, తెలియకుండా వచ్చిన నీ అందా కేర్ చెయ్యను, అంత పట్టించుకో. పట్టించింది. తెలిసి వచ్చిన అనుకో ఫుల్ హడావిడే. చికెన్, మటన్, మంది, చేపలు, వేపుడు ఎన్ని చేశానేమంటే స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. యేసయ్య క్రీస్తు అని తెలిసి ఉంటే జీవితం మాట్లాడుతుంది. ఆ ఇంటికి వచ్చిన వ్యక్తి సాధారణ వాడు కాదండి. ఆయన అభిషక్తుడైన క్రైస్తవుడు క్రీస్తు. ఆయనకి ఇంటికి వచ్చినప్పుడు పరిచయం చేయడం మానకుండా పరిచయం చేయండి. ఒకటి. రెండవదే ఈ అమ్మ చెప్పిన మాట ఏమంటే తెలుసా? ఒక స్తోత్రం చెప్పాలి. నీ వచ్చినది దేవుడు కుమారుడు, అదే రెండవది క్రీస్తు అని తెలుసు. ఇప్పుడు రెండవది ఏం చెప్పుతున్నారమ్మా? నీ దేవుని కుమారుడు అని నేనేం చేస్తున్నారు? నమ్ముతున్నారని. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఓ స్తోత్రం చెప్పాలి. ఏ దేవుని కుమారుడు ఈ లోకములకు వస్తున్నారని అమ్మ నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి వచ్చిన అభిషక్తుడు మాత్రం కాదు, దేవుని కుమారుడు అని చెప్పండి గట్టిగా. స్తోత్రం. యేసయ్య బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం నుండి ఏ స్వరమేనండి? ఏం చెప్పారు? ఈయన నా ప్రియ కుమారుడు. అవును. సాతాను వచ్చి ఏం చెప్పారు? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఈ మాట ఎవరు విన్నారు? సాతాను కూడా విన్నాడు. ఆయన ఇప్పుడే వచ్చి యేసయ్య ఈయన నా ప్రియ కుమారుడు అని సాతాను కూడా విన్నాడు. అప్పుడు మళ్ళీ వచ్చి ఎందుకు అడిగాడు నువ్వు దేవుని కుమారుడు అని? అడగరాదు. మళ్ళీ ఒక్కసారి కిలికి అడిగితే నీ కూడా ఆ డౌట్ లేక దిగుతారు. సందేహంలో పడిపోతారు మీరే. నీ కూడా సందేహంలో దిగుతున్నారు. అన్నారు అనుకో, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. సాతాను పని అండి సందేహ పెట్టడం. చెప్పండి, సాతాను పని అండి సందేహాన్ని పెట్టడం. దేవునికి స్తోత్రం. ఆయన ఉత్తరం ఇచ్చారా? యేసయ్య దానికి జవాబు ఇచ్చారా? దేవుని కుమారుడు అయితే ఈ రొట్టి ఏం చేయాలి? ఈ రాయికి ఏం చేయాలి అంటే ఈయన చెప్పినప్పుడు చెయ్యడానికి దేవుని కుమారుడు వచ్చారా? స్తోత్రం కలిగింది. ఈయన చెప్పినప్పుడు ఏం చేయాలి? దేవుడు కుమారుడు అని ఆడికి ఏం చేయాలి? రుచి. అది ఆడ నీకెందుకు రుచి పెంచడం? స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగింది కాక. ఈ అమ్మకుడే యేసయ్య దేవుని కుమారుడని నమ్ముతున్నారు. స్తోత్రం. అలాగే నమ్మితే 16 మందిని ఇంటికి వచ్చి కూడా వండ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన వ్యక్తి ఎవరైనా తెలిసి ఉంటే ఏమవుతాడంటమ్మా? స్తోత్రం కలిగింది కాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.
అందుకని నీ రాత్రి నీ ఎందుకు పరిచర్యలు ఇప్పుడు కూడా వెనక నిలవడానికి ఉన్న కారణం ఈ వచ్చిన వ్యక్తి గురించి నీకు తెలియలేదు కాబట్టి. మూడవది అమ్మ చెప్పిన మాట ఏమండి 27వ వాక్యం మూడవది చెప్పిన మాట, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుడి కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. లోకములకి రావలసిన వాడు అంటే ఎంత నిరీక్షణం అంటే దేవునికి స్తోత్రం. నీ లోకములకి ఇంకా తిరిగి ఉన్న వాడని అమ్మకి ఒక నిరీక్షణ కలిగింది. ఈ నిరీక్షణ ఉన్న బిడ్డలో ఇంటికి 10 మందిలో 100 మంది మనుషులు వచ్చిన కానీ అమ్మ అన్ని వంట చేసేది. స్తోత్రం. అప్పుడు ఏమైనా చింత లేదు, విచారం లేదు, సహాయం అవసరం లేదు. ఒంటరిగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాత్రి యేసయ్య రెండో రాకడ సమీపించరు కాబట్టి దేవుడు సంఘ బిడ్డలు కూడా ఇప్పుడు పరిచర్యలు కొనసాగించాలి. ఇప్పుడు కూడా పరిచర్య చేయడానికి ఎదుగుతున్నారు. అటువంటి వాళ్ళు మార్చవలన యేసయ్యకి సరిగా తెలిసి ఉంటే అన్ని చేశాడు. దేవుడికి లేకపోతే సనుగులాడి చింతలతో కూర్చుంటావు. చాలా మంది ఇప్పుడు నేనే చెయ్యాలి ఏసైకి చెప్తారు, చెప్పదు కదా ఒకసారి సాయం చేయమని. ఏసయ్యకి చెప్తున్నారు, అది మీరు అర్థములు కూర్చే చెప్తున్నారు అన్నమాట. అర్థములు కూర్చుకొని ఇంటిని కానీ బయటలు కానీ కూర్చుకొని ఏం చేస్తున్నారు? దేవుడికి చెప్తున్నారు, ఎవరు లేదు ప్రభు. ఈ రాత్రి సంఘబిడ్డలు మర్చిపోకూడదు తల్లి. ఎవరు లేకపోతే పర్లేదండి. ఆయనకి తెలుసుకోండి. ఈ నమ్మిన వాడు ఎవరని తెలుసుకుంటే ఆయన గురించి అన్ని చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు. అవునా లేదు? స్తోత్రం. యేసయ్య గాడిద మీద కూర్చి యెరూషలేముకి ప్రయాణం చేసి పుట్టినప్పుడు వారేం చేశారు? బట్టలు విప్పి, అయ్యో ఈ వచ్చిన వాడికి తెలిసినప్పుడు బట్టలు కూడా అక్కర్లేదు. ఎంత పరిచర్య వచ్చిన వ్యక్తి గాడిద మీద కూర్చిన, గాడిదకి కాదు గాడిద మీద కూర్చిన వ్యక్తి ఎవరని వారికి తెలుసు, మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. తెలిసి ఉంటే ఎంత విలువ కలిగిన బట్టలు ఆయన కూడా ఇప్పుడు వరకు నీ ఎందుకు పరిచర్యలు కొనసాగిదా వచ్చిన వ్యక్తికి తెలియలేదు. స్తోత్రం కలిగింది. ఎరిగిన ఒక అమ్మాయి ఇంటికి ఉన్నాం. మార్త కథలు లేదు. దేవునికి స్తోత్రం. మార్త ఎక్కడ కూర్చున్నారు? మరియా ఎక్కడ కూర్చున్నారు? యేసు పాద మీదలు 3 స్థానాలు మాట ఉంది. దేవునికి స్తోత్రం. 3 విషయం కొరకు మార్త మరియా యేసయ్య పాద మీద వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ఒక్క విషయం ఇదేంటి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏది మొదటి విషయం అంటే దేవుడు వాక్యం నేర్చుకోవడానికి వస్తున్నారు. స్తోత్రం. అప్పుడు యేసయ్య చెప్పిన వాక్యం వినండి. 40 లూకా సువార్త 10 అధ్యాయం 41, 42 వాక్యం చూడండి. అందుకు ప్రభు మార్తా అనేకమైన పనిని గురించి విచారం కలిగి అవసరమైనది ఒక్కటే, అది నీకు లేదు. ఏది అవసరం? అదే ఆహారం కంటే రొట్టి కంటే దేవుని వాక్యమే అవసరం. అదే మనకు అవసరం. ఆహారం అదే నేను ముందుకు చెప్పాను. స్తోత్రం. రొట్టి వలన మనుషులు ఏమవరు, ఎలాగ బతుకుతున్నారు? అవసరం తల్లి. స్తోత్రం కలిగేది కాక. అదే నీకు అవసరమైనది రొట్టి కాదు, ఆహారం కాదు, దానికంటే మించినది నీ ఇంటిలో నేను మాట్లాడుతున్నాను. అది మా వాక్యం నీకు అవసరము. నిన్ను బ్రతికించడానికి శక్తి కలిగిన వాక్యం నీకు అవసరం. బాకీ ఆధారం కంటే దేవుని వాక్యం పని కంటే పని కంటే ఎక్కువ. అందుకని తక్కువ మందులు వస్తున్నారు. కారణం ఏంటి? పని ఎక్కువ అనుకుంటున్నారు. ఆయనకి ఆహారం అయినా తిండి తినకపోతే చచ్చిపోతారు అనుకుంటున్నారు. 2 రోజులు హాస్పిటల్ అంటే ఒక వారం డాక్టర్ చెప్పారు, నీ అందరినీ కూడా నీళ్ళు మాత్రం తాగమని చెప్తే అప్పుడు అర్థమవుతుంది.
ఓ డాక్టర్ చెప్తే ఆ, నీళ్ళే తాగు మరి ఏం తినకూడదు అంటే అప్పుడు అర్థం అవుతుంది ఈ లోపల అర్థం పనిగడ మానేస్తా స్తోత్రం కలిగి అప్పుడే ఏమవుతున్నారా? పనిగడ అప్పుడే మానేస్తా ఆగాలంటే దేవుడా దేవుడా అంటున్నారు. స్తోత్రం. నీకు అవసరమైనది దేవుని వాక్యమే. వాక్యం మర్చిపోకూడదు. అవసరమైనది ఒకటి. మరియా మరియా ఉత్తమమైన దానిని ఆ. ఏర్పరచుకొనెను. ఆ. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని స్తోత్రం చెప్పండి. తీసి వెళ్ళినది ఆహారం తీసివేయడు. మా అత్త నీ చేతులు ఉన్నది ఏమవుతుంది? మరియా తీసుకుందామా ఆడి చేతులుండి ఎవరేం చేయరు. తీసుకోలేరు. అది వాక్యం అండి. స్తోత్రం గట్టిగా స్తోత్రం. అది మనకు అవసరమండి. దేవునికి స్తోత్రం కలగాలి. అందుకని ఈ రాత్రి కూడి వచ్చిన సంఘ బిడ్డలకి నేను చెప్తున్నారు, పరిచర్య మనకేమంటే అవసరమైనది. దేవునికి స్తోత్రం. చాలా మంది పరిచర్యకి వీళ్ళు రెండు కావాలి. పరిచర్య కావాలి, మనకు పరిచర్య కావాలి, ఆరాధన కావాలి, మార్తం కావాలి, మరి కావాలి. స్తోత్రం కలిగింది ఆమె. నీ మార్త కావాలి, మరి కూడా కావాలి. స్తోత్రం చెప్పాలి. మార్త కూడా కావాలి, మరి కూడా కావాలి. అప్పుడు నో ప్రాబ్లం. స్తోత్రం. వాక్యం కావాలి, పరిచర్య కలిసి రెండు ఇక్కడ కలిసి ఉంటే సూపర్. నువ్వు దేవునికి స్తోత్రం కలిగింది. అల్లెలు చెప్పండి. అందుకని పరికలేదు. నేను ఆదివారం చర్చికి వెళ్తున్నాను. నేను అజిదున్నా దాదాపు ఒక పప్పు, ఒక చేప కూర, ఇంకొక వేపుడు, ఏదైనా వేరే ఒకటి 4 కూర అన్నము చేసుకొని 8 నేను చర్చికి వెళ్తుంది. మీరు హల్లెలూయా 8:30 అయ్యేసరికి 4 పప్పు ఉంది, సాంబారు చేప ఉంది, ఇంకొక ఫ్రై ఉంది, 4 ఉంది. ఏదైనా కూడా కొమ్ముతోనే ఉండవు. అది కూడా ఉంది. ఇదన్నీ చేసి 8:30కి వెళ్ళి 8 మన ఇద్దరు స్నానం చేసి చర్చికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన కూర్చొని మీరు ఈయనొక్కడే ఎప్పుడైనా అది కూడా కొంచెం హెల్ప్ చేసింది. కానీ అయ్యగారు చేస్తారు ఇక్కడ ఎప్పుడో నేను అడుగుతున్నది, ఎందుకు నీ అలాగే చెయ్యను? నువ్వెందుకు అలా నీ ఎప్పుడు పప్పు రానైనా పప్పు అప్పు ఇది తిని ఆడికి చెప్తున్నారు, నా భార్య నన్నులే ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఈ పప్పే పట్టుతున్నారు. ఆ పప్పు లేకపోతే ఏమంటే సారు ఏంటంటే సారు ఇక్కడ వేస్తే పారు దిగురు బరకు వెళ్ళిపోతుంది. అన్నమని పోయి చారు వేసిననుకో పాలు వరకే స్పీడ్కి వెళ్ళిపోతారు. అన్న లోపల ఒక నిన్న ఎప్పుడో ఇంటి నుంచి బయటికి పార వేయడం టైం అయింది. స్తోత్రం కలిగినగా అమ్మ వెరైటీ చేయండి. యేసయ్య దేవుడిగా ఉండినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినది ఆ వెరైటీ ఆహారం ఇచ్చారు దేవుడు. స్తోత్రం. ఏంటి ఇచ్చారు? వెరైటీ అంటే వేరే వేరే రుచి కలిగి కల్లి అన్నం, చల్లి అన్నం, మిక్చరు, చల్లి అన్నం, మిక్చరు, చల్లి అన్నమో చల్లి అన్నేమో ఉల్లిపాయలు, మిరపకాయలు, చల్లి అన్నం, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇదైతే చూసినప్పుడు స్తోత్రం కలిగింది. స్తోత్రం. ఇది చెప్పినప్పుడు నీకు విరక్తి పొందుతున్నాను, విరక్తి వస్తున్నాను. లైట్గా వస్తుంది అయ్యా. అమ్మా ఎప్పుడు అదే రీతి చేయకూడదు, మార్చండి. హల్లెలూయా. పప్పు 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 వంకాయ 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 సారు 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 అది ఎలాగ చెయ్యాలంటే కొంచెం కొంచెం వెరైటీ మార్చండి. చింతపండు ఉంటేనే సోర్ వస్తుంది. మరి ఈ చింతపండు ఆ చెట్టు నూతనం ఎండిపోదు. చచ్చిపోతారు. ఆ చింతపండు మొత్తం ఎండిపోయిన అనుకో, మరి సార్ అంటే ఒకటి ఉండదు. అయ్యో ఈ సహోదరులు చేయని పని చూసిన కూడా నాకే. మీరు అనుకున్నారా ఆయన ఏది కొనుక్కొని పెడతారు, అదే చేస్తాం.
ఏమమ్మ పనులు అక్కర్లేదే ఇదిగు చూడు ఆ చెట్టు ఆకుంది కదా ఏ చెట్టు అది మునగాకుండా నేను మంచి సూపర్ కూరగాయలు చేస్తాను నీ అది ఏది షోపుకి వెళ్ళి పనులు అక్కర్లేదు ఉచితంగా దొరికిన కానీ నీ అని చేయలేదు సోమరి అయి ఉన్నాడు నీ సోమరి అన్నాడు అందుకని నీ ఎక్కడికి వెళ్ళాలి సోమరి ఎక్కడికి వెళ్ళాలి 2 వర్షం నేర్చుకుంటే సూపర్ 2 సంవత్సరాలు సూత్రం ఎవరి చేమల స్కూల్లో అలాగే సాలోమన్ గారు అలాగే చెప్పడం కారణం ఏంటి నాకు అలాగే కాదు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి ఎందుకు అలాగే చెప్పారు దాచుకోండి కానీ అది ఏ టైంలో కూర్చోను ఎన్ని టైం లేదని వెతుక్కొని ఉంటా ఏదండి నీ వల్ల కాదు సోదర కలిగింది కాక వెతుక్కొని ఉన్నారు దేవునికి సోదర కలిగి అదే సబ్జెక్ట్ అదే చెప్పడాలంటే 1 గంట కావాలి ఆ సోమరి గురించి మాత్రం దేవునికి అదే సీమరి గురించి మాత్రం చెప్పడానికి సోదరం కలిగింది కాక ఎప్పుడైనా సమయం వస్తే చెప్తాను దేవునికి సోదరం కలిగింది అందుకని ఆహారం చెయ్యన విధములు నేర్చుకో చెప్పండి గట్టిగా స్తోత్రం కలిగింది ఎప్పుడప్పుడు కొంచెం బిర్యానీ చేయండి ఏం చేయాలి బిర్యానీ చేయండి ఏ బిర్యానీ నేను అనుకున్నాను బిర్యానీ అని అనుకున్నా తమ్ముడు నా చర్చలు నేను చెప్పే కొత్త సంవత్సరం కదా ఏం చేయాలంటే ఆ పిల్లల బిర్యానీ చేస్తామని సరే చికెన్ వండుకుంటున్నప్పుడు నేను అనుకున్నాను బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ వస్తామని అనుకోలేదు చికెన్ బిర్యానీ కాదు బిర్యానీలో ఉట్టుంటుంది బిర్యానీ ఏముండాలి చికెన్ లేకపోతే మటన్ ఉండాలి ఈయన ఉట్టుంటున్నా ఏం చెప్తున్నా బిర్యానీ అని పేరుకే అన్నం అండి అది ఆ అన్నం కొంట జీడిపప్పు కొంట వేశారు మసాలా కొంచెం వేశారు మీరు మేకర్ కొంచెం వేశారు నేను అనుకున్న ఆదాయానికి చికెన్ అది చికెన్ కాదు అది పేరు బిర్యానీ మోసం చేస్తున్నారు నేను చెప్పిన ఆహారం చేయడానికి నేర్చుకోండి సోదరు అది ఎప్పుడు చెయ్యండి స్తోత్రం కలిగిన కానీ ఫ్రిడ్జ్ ఉన్నారు కదా మీటలు ఇంటిలో స్తోత్రం ఫ్రిడ్జ్ ఉంటే నో ప్రాబ్లం వంట చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి తీసుకొని వచ్చి బాగా వేడి చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అది కొంచెం అలా తింటే జబ్బు ఏం జబ్బు రాదు ఎడక తింటే జబ్బు వస్తుంది ఆ వేడి చేయకుండా తింటే నీకు వస్తుంది కంపల్సరీగా నీ ఉన్నది ఏం చేయాలి సరిగా వేడి 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 చేసుకుంటే తిన్నట్టు నో ప్రాబ్లం దేవునికి స్తోత్రం కలిగిన కాక ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి ఆమె స్తోత్రం అందుకని ఆదిత్య మర్యాద మనం నేర్చుకోవాలి చనుక్కోకుండా ఏం చేయకుండా మార్త చెయ్యనప్పుడు చెప్పినట్టుగా చెయ్యకుండా సంతోషంగా కొన్ని మాంసం తిన్నప్పుడు ఎలాగ ఉందంటే తెలిసి అంటారా నైనా అది ఇక్కడేసి కన్ను మూస్తుంది ఏమవుతుంది మాంసం ఉడకదు కొందరు కడుగుడు మాంసం కడిగితే టేస్ట్ కూడా బాబు మాంసం కడిగి నీ తిన్నే టేస్ట్ వస్తుంది కొందరు మాంసం ఏం చేయదు కోడి మాంసం కానీ మేక మాంసం కానీ కడగడు కడగడంలో తింటే అప్పుడు నోటి పెట్టిన మునుగు నువ్వు మూకులు పెట్టండి ఎన్ని కంబు వాసన వస్తుందో దానికి తెలియదు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళదు కదా కిందకి వెళ్ళిపోతున్నా కాబట్టి నోట్లోకి వెళ్ళిపోతుంది సోదరు కలిగింది కాక అల్లు చెప్పండి ఆమె ఆహారం అంటే దేవునికి స్తోత్రం మాంసం బాగా కడిగి చేయాలి వంట చేయండి దేవునికి స్తోత్రం కలిగింది కాక అలాగే చేసి ఉంటే సూపర్గా ఉంటాడు టేస్ట్గా వస్తుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక అప్పుడు నేను చెప్పుకున్నాడు ఏంటంటే ఈ ఆదిత్యము చెయ్యడానికి మనం ఏం చేయాలి తీసుకొని వచ్చిన ఆ సరుకు కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నారని అనుకో ఇలాగా వచ్చి తీసుకొని వచ్చిన అనుకో డబ్బులు ఉప్పు అయిపోతుంది ఎలాగా ఉప్పు కూర తెచ్చారు మీరు అది ఉప్పు ఎక్కువైపోయింది అది మీకు తెలుసు కొంచెం ఉప్పు ఏమైంది ఎక్కువైపోయింది ఎక్కువైంది అని నిన్ను చూసినప్పుడు డబ్బులు ఎక్కువ అయిపోతుంది నీ నవ్వుకొని తీసుకొని వస్తే ఉప్పు కూడా తింటావు అమ్మ నవ్వుకొని వచ్చారు కదా తింటాను కొందరు తీసుకొని వచ్చినప్పుడు నాకు ముఖం చూసి తినడానికి ఇష్టం ఉంటుంది స్తోత్రం వచ్చే విధానాలు విధానాలు చూసినప్పుడు మీరు ఈ హోటల్కి చూడండి ఆడ వచ్చే
నీ నిలబడి నీ చూపు చూసినప్పుడు మనకి సంతోషం రావాలి. అది నీ ఉడగలేకపోతే అది తింటాం ఉడిగినట్టుగా సంతోషంతో తింటాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. అబ్రహాము ఇంటికి 3 దేవదూతలు వచ్చినప్పుడు తెలియకుండా ఆడు ఆతిథ్యం చేశారు. ఎప్పుడు పత్రికలు ఏం చెప్పారు? తెలియకుండా వారందరూ ఏమవుతున్నారు? దేవదూతలు ఆతిథ్యం చేశారు. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి వచ్చిన వాడు ఎవరైనా తెలియదు, ఎంత మర్యాద నీ మర్యాదగా చేసి ఆదిత్య మర్యాద చేసుకొని వెళ్ళి పంపించు. అది దేవదూతలు అయితే మేలు. నీకు ఎదురుగా చెప్పిన వాడు కూడా వచ్చినప్పుడు మర్యాదగా పంపించి నవ్వుకొని ఇచ్చేసి పంపించండి. మీ శత్రువు వచ్చినా కూడా అప్పుడు మీరు ప్లేట్ టేబుల్ మీద మందులకు ఆహారం పెట్టినప్పుడు తెలుసు ఈ అమ్మకి నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు. అది పెట్టినప్పుడు సందర్భం ఏమండి తినండి మంచిది ఉందా అని అడగండి. శత్రువు ఆయన కూడా మంచి ఆహారం పెట్టించాడు. హల్లెలూయా. గట్టిగా సోదరం చెప్పండి. హల్లెలూయా. సరే అండి అప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోగలకూడదు. దేవునికి స్తోత్రం రాకడ సమయంలో దేవునికి స్తోత్రం. మన ఆదిత్య మర్యాద చెయ్యాలి. తర్వాత చూడండి, తర్వాత స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి రెండో సమయం అయిపోయిందండి. సమయం అయిపోయింది. సోదరు 2:05 అయింది. 8:05 అయింది. వెంటనే ముగిస్తున్నారు సోదరం. యేసయ్య రెండో రాకడ సమీపించదు కాబట్టి మనం ఏం చేయాలి? కృపావరములు పొందిన వారిగా ఉండి ఒకరికి ఒకరితో ఉపచారాలు. కృపావరములతోని ఒకరికొకరితో ఏం చేయాలి? ఉపచారం చేయాలి. దేవునికి తొలి భోజనంతో ఉపచారం, ఇప్పుడు కృపావరంతో. తొలి నేనే చెప్పడం ముందు ఖచ్చితంగా చెప్పాలి. తొలి యేసయ్య గారు అక్కడ భోజనంతోని ఉపచారం, ఇప్పుడు కృపావరములతో ఉపచారం. స్తోత్రం. ఇది ఈ చెప్పిన మాట కరెక్ట్గా వినండి, మర్చిపోకూడదు. కృపావరం ఇచ్చిన వాడు దేవుడు వసమునుండి. ఆత్మబలము ఎవరికి ఇవ్వాలి? ఆత్మబలం ఎవరికి ఇవ్వాలి? కృపావరం దేవుని దగ్గర నుంచి వస్తున్నది. ఆత్మఫలం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అది అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చినప్పుడు పట్టించుకోవాలి. అది మాట మొత్తం అక్కడి నుంచి దొరుకుతున్నారు మాట. ఇటు నుంచి ఇచ్చుకునేది ఎక్కడి నుండి? అక్కడ సమీపించారు కాబట్టి ఆయన దేవుడు అక్కడి నుండి మొత్తం నీకు మొత్తం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. కానీ ఇక్కడ నుండి అక్కడికి దేవుని బిడ్డలు ఎక్కడి నుంచి ఇచ్చుకునేది దేవుడు కూడా అక్కడికి వెళ్ళదు. దేవుడు ఇక్కడ నుండి కోరుకున్నారు అంటే నీ నోరు నుండి ఏదైనా బలం నా దగ్గరికి రావాలని కోరుకున్నారు. కానీ నేనిస్తాను కానీ నీ నాకు తిరిగి స్తోత్రం కలిగి స్తోత్రం 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 చెప్పండి. నేను సమయం చూసుకొని చెప్తున్నారా? మా భయపడవద్దు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కృపావరము దేవుడు మనకి ఇచ్చారా? ఆ వాక్యం ఒకసారి కూడా చూడండి, విన్నామా? దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ అది ఎవరికి ఇచ్చారు? మంచి గృహ నిర్వాహకుడు. ఆయన అర్థం గృహ నిర్వాహకుడు అన్న పదం. గ్రహం అని చెప్పినది ఏది? గ్రహం అని చెప్పినది ఏంటి? ఇల్లు అని చెప్పినది ఏంటి? సంఘము. స్తోత్రం. మంచి గ్రహము నిర్వాచకులు ఉన్నారు అంటే అది పని అయినే అది చెయ్యడానికి బాధ్యత కలిగిన ఒకడున్నాం. ఎవరి? ఇంటిలు. స్తోత్రం. ఆ ఇల్లు అదే సంఘం. స్తోత్రం. అవి సంఘ బిడ్డలు మధ్యలో దేవుడి కృపావరములలో పరిచర్య ఒక్కరితో ఒక్కడే చేయాలి, ఉపచారంతో తీరాలి అని అర్థం అవుతుంది. మొత్తం జోని పాస్ మాత్రం వాక్యం చెప్తుంటారు. వచ్చినవాడు కలవద్దు. చర్చిలో జోని పాస్టర్ గారు మాత్రం వాక్యం చెప్తే విశ్వాసాలు అనుకుంటారు. నేను సహోదరులు ఉన్నారు కదా, ఒక 5 నిమిషాలు నీవు కూడా ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ఆయన చెప్పిన మొత్తమే నా బైబిల్ అన్నిసారి మీద మొత్తం ఎలా ఉంది? తప్పులే కానీ నేనేం చేస్తున్నాను చెప్పడా? నేను విన్నాను కదా చెప్పడా. అలాగే 10 సారి చెప్పి ఒకసారి చెప్తారు. కరెక్ట్ వస్తుంది. స్తోత్రం కలిగిన ఎవరికి మనం
విశ్వాసాలు ఎవరికి టైం ఎవరు ఇస్తా పాస్టర్ నాకు ఇస్తుంది అమ్మ నీకు కాదు అదే అది భయం అండి అందుకని మళ్ళీ గొడవలు అవ్వకూడదు. నేను ఒక రంగంలో ఎక్కడ మొదటి బంధ కార్యము తీసుకొని వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు? అదే అంటారు అమ్మగారికి ఇచ్చాను. ఇంటికాడ ఇచ్చుకోవచ్చుగా. నేను అది చెయ్యను. స్తోత్రం. విశ్వాసికి ఇచ్చిన తర్వాత వాశ్రమ తర్వాత తింటే బాగుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అంతమంది విశ్వాసం ఎక్కడుకున్నారు? సహోదరులు కూర్చున్నారు. ప్రార్థనకి అవకాశం ప్రార్థన ప్రార్థన చేయండి. ఇంతమంది సహోదరులు వెళ్ళి దేనికి కూర్చున్నారు? నీలో కృపావరం ఏం చేయాలి? ఒకరితో ఏం చేయాలి? మంచి పెట్టుకోవాలి. వేరు యొక్క మనిషికి ఆ కృపావరం అందించండి. వేరు యొక్క విశ్వాసి చేతకి అప్పగించండి. స్తోత్రం చెప్పండి. సహోదరి కూటాను నేను అక్కడ నేను అది వెనకలు కూర్చుని ఈడే మాత్రం ఆడే స్టార్టింగ్ ఆడే ప్రార్థన చివరి మనం ఏదైనా ఆశీర్వాద ప్రార్థన ఆమె చెప్పడం పని మనకు ఏంటండి ఉపచారం అనుభవిస్తుంటాం. స్తోత్రం. సహోదరులు అందరూ వచ్చి పాటి పాడడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం చివరికి ప్రార్థన చేసి ఆమె చెప్పడం. మనం ఇద్దరు కానుకలు కూడా ఎత్తుతారు. అది అదకండి. అది స్తోత్రం కలిగింది. అది కూడా హలో నేను చెప్పిన మాట అండి. అలాగే చేస్తే మాత్రం ఏమవుతుంది? ఒకరొకరికి అంటే ఈ దేవుని సంఘం ఏమవుతున్నారు? గృహ నిర్వహణ జరుగుతుంది. అలాగే చెయ్యలేని అనుకో ఒంటరి పోరు. అమ్మగారు ఒక గంట వాక్యం, అయ్యగారు ఒక గంట తిరిగి వచ్చేసరికి విశ్వాసం అంటారు. అమ్మగారు ఒక గంట. నీ సంఘం కాదండి, మా ఊళ్ళో ఉన్న సంఘం గురించి చెప్తున్నా. నీ సంఘాల కంటే కన్నా మంచి సంఘం ఇదేంట్రా ఇది? అలాగంటే చదువున్న కుర్రలు అక్కడ కూర్చున్నారే, ఆయనకే ఒక 10 నిమిషాలు పెట్టు. స్తోత్రం కలిగింది కాక. అలాగే పెట్టి ఉంటే అనుకో. స్తోత్రం. ప్రార్థన పాస్టరే, స్టార్టింగ్ పాస్టరే, కీర్తన పాస్టరే, కీర్తన తర్వాత ప్రార్థన పాస్టరే, విశ్వాసి ఎవరు రోగి ఉంది అది పాస్టరే, కానికలకు పాస్టరే, ముఖము ప్రార్థన. అందరూ వచ్చి కూర్చు దయచేయించి అలక కాదండి. ఈ కృపావరమే చేయాలి. ఈ సంఘములకి దేవుడిచ్చినది ఒక్కరితో ఉపచారం చేయాలి. సోదరు మా సంఘములు వచ్చి అజిత్ గారు అన్నీ చేసిన లాస్ట్ నాకు వాక్యం చెప్పడానికి సమయం ఇస్తా చెప్తాను, లేకపోతే అక్కడ సైలెంట్ గా కూర్చి వెళ్ళిపోవడమే. సంఘములకి పెద్ద పాస్టర్ నేనే కానీ సంఘములకి నడిపి ఆయనకి ఇచ్చారు సంఘం. నేనే కట్టిన సంఘం నేనే నడుపుతున్నాను. సోదరు ఒలువు మొక్క ఎలాగా తెలుసు కదా మీకు తెలియదు. ఒలువు చెట్టు ఉంది. ఆ ఒలువు చెట్టు ఎదిగి పైకి పెద్ద చెట్టు అయిన తర్వాత తానే వేరుండి ఇంకొక మొక్క మొలచి వచ్చినప్పుడు ఒలువు చెట్టు ఏమవుతున్నారు? వంగుతుంది. అందరికి ఒలువు చెట్టు వంగలు. నేనే ఎదగాల పక్కన. నేను చెప్పిన అర్థమైందా? ఉపచారం. పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రి కొంచెం ఏం చేయాలి? ఒదిగిపోవాలి. వంగలేకపోతే ప్రోబ్లం అవుతుంది. నిన్ను వాళ్ళు ఉంచుతారు, మరి నరికేస్తారు వంగకపోతే. స్తోత్రం. నీ అలాగే వంగితే తెలియాలి నా కుర్రోడు నాకంటే. స్తోత్రం. ఇప్పుడు నేను చదివినది ఏమంటే అతిథి చదివిన ఆడి దగ్గరికి వెళ్ళింది నేనేంటి నాకంటే ఎక్కువ చదివిన వాడండి. స్తోత్రం. అది తెలిసి నేనే ఆడితో మాట్లాడుతున్నాను. స్తోత్రం కలిగిన అనుభవం వరకు నాకు ఎక్కువ ఉంది, కానీ లోక జ్ఞానం ఆయనకి ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పినది ఏమనగమంటే ఈ కృపావరములు ఇప్పుడు కూడా ఒకరొకరిలో పంచిపెట్టబడండి. నా సంఘంలో చాలా మందిలో విశ్వాసులు వచ్చి కూర్చున్నప్పుడు నాకు చేరలేదు. నేను కొంచెం లైట్ గా వచ్చాను. వేరే పాస్టర్లు అందరూ వచ్చి ఏం చేశారు? చైర్లు ఆక్రమించారు. నేను ఎక్కడ కూర్చోండి? నేనేం చేశానంటే పట్టుకున్న బైబిల్ పట్టుకొని సహోదరులు కింద కూర్చొని ఆడి మాకు తెలియదు. నేను కూడా ఏం చేశాను అని అన్ని అడిగారా? అక్కడికి వెళ్ళదు. నీ అక్కడ కదా ఇక్కడికి వచ్చేసాను. నేను కూర్చోను.
ఆరాధన ముగిసిన తర్వాత ఒక పాస్టర్ వచ్చి అలాగని చెయ్యొచ్చా? ఎలాగా ఎలాగా విశ్వాసుల మధ్యలో వెళ్ళి కూర్చోవచ్చా పాస్టర్గా? అంటే విశ్వాసం మధ్యలో ఏం చేయకూడదు. పాస్టర్ గారు కూర్చో కూర్చో, ఏమవుతుంది? పర్లోకి పాస్టర్ గారు కిందకి విశ్వాసం అయిపోతారేమని భయం ఆయనకి. పర్లోకి కిందకి ఏం పడదంటారా బాబు. పెరుగుతుంది. నీ అక్కడ కూర్చున్నప్పుడు పెరుగుతుంది. నీ విశ్వాసి ఏం చెప్తాను తెలుసా? అదే పెరుగుతుంది. అయ్యో నా అయ్యగారు ఎంత కిందకి దిగారంట. కొందరు అయ్యగారు కిందకి దిగడు. హల్లెలూయా. స్తోత్రం. కిందకి కొందరు దిగడు. ఎందుకంటే అది దిగితే దాంట్లో వేరే మనుషులు వచ్చి కూర్చు. దిగితే బాగా మనకున్న ప్రాబ్లం నీ కూర్చొని చోట దిగినట్టు నీకు చేసేసి లూసిఫర్లాగా. హలో, నాకు నో ప్రాబ్లం అండి. వాకి చెప్పడానికి దొరకలేదు, నాకు నో ప్రాబ్లం. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. అందుకు నేను చెప్పిన బట్టి నేను ఎప్పుడు నాకు చాలా శిష్యులు ఉన్నారు. పరిచర్యలు కొనసాగించి నడిపించి సంఘం నడిపించి స్తోత్రం. అజిత్ గారికి కూడా ఏం చేశారంటే ఆ బాప్టిస్మ్ కూడా ఇవ్వడానికి నేను డాక్టర్ ఇలక చేయడా అని అడుగు నేర్పిస్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది గారు. పరిచర్య చేసినప్పుడు ఏదైనా తప్పు ఉంటే అది చూసి ఇంటికి వెళ్ళి చెప్తాను, ఇలాగ చేయమని. స్తోత్రం కలిగిన గారు. ఇప్పుడు నేను చెప్పిన వేరే ఒక్క మనిషికి ఏం చేయాలి? ఉపచారం చేయాలి. స్తోత్రం. కృపావరములో ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హలో, ఇప్పుడు నీ చెప్తున్న ఆడు ఏదో కొంచెం లోటు ఉండొచ్చు. నీ లోటు నీ కప్పుకున్నారు కదా. నీ లోటు నీ ఏం చేస్తున్నావు? కప్పుకున్నాం. అంటే వేరొక మనిషి లోటు ఎందుకు నీ కప్పకూడదు? అర్థం కాదు. మీ లోటు మీరు కప్పేస్తున్నారు కదా, మీ పాపాలు మీరు కప్పేస్తున్నారు కదా, మీ పాపాలు వేరొకరి మీరు పాపం కూడా కప్పియచ్చు కదా. ఎదుటి వాళ్ళు మాకు కూడా నీ ఏం చేయాలి? కప్పు పెట్టేసుకో. వాళ్ళు కప్పరు. నీది నువ్వు దాచుకొని ఆడిది నువ్వు ప్రదర్శన చేస్తావు. నలుసుని ఎదుగుతాం. హలో, నా పాపం మనం దాచేస్తున్నాం. పెద్ద బాబు ఆయన కూడా ఎవరికి తెలియకుండా దాచేస్తున్నాం. ఎదుటి వాళ్ళు చిన్న ప్రోలు చేసిన అనుకో, అయ్యంతా ఊరంతా టామ్ టామే. ఎందుకండి హల్లెలూయా. గ్రహ గృహ నిర్వాహకుడు. చెప్పండి, అది రెండు చెప్పాలి. దేవుని కృపావరం చెప్తే వచ్చిన వారు కాదు. ఎందుకు అయ్యగారు ఇప్పుడు ముట్టారు, రేపు మొత్తం చెప్తాను. వచ్చే వాస్తవం. కృపావరము నానా స్తోత్రం. ఎన్ని కృపావరం ఉంది? 9 మనకి చెప్పినది. అంత బోర్డు ఉంది. స్తోత్రం కలిగింది కాదు. చెప్పబడినది అన్నిటికంటే ముఖ్యమైనది 9. వరములు ఎంత ఉంది? 15. వరం 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 9, ఫలము అప్పుడే ఫలం ఉండాలి 9. అదే రెండు కరెక్ట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి శరీరం కన్ను ఎంత ఉంది? శరీరానికి ఎన్ని కన్ను ఉంది? శరీరం మొత్తం కన్ను అయితే ఏమవుతుంది? దెయ్యంలో ఉంటారు. మొత్తం చూపే వెనక ముందు. సంఘమే కానీ మొత్తం ఫలమే. ఏంటి లేదు, వరం లేదు. ఎండ ప్రోగులో ఏదో ఉంది, రోగం ఉంది ఏదో. అది ఉందే. వరం ఉంటే ఫలం ఉండాలి, ఫలం ఉంటే వరం ఉండాలి. కలిసి ఉంటే మాత్రం సంఘం అవుతుంది. ఆమేన్. అలా నేను చెప్పిన అర్థం అవ్వలేదండి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన గిఫ్ట్ వరములు మన సంఘములు ఉంటున్నట్టుగా ఫలం కూడా సంఘ బిడ్డలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. మంచి గృహ నిర్వాహకుడు. లూకాసు వార్త 16 అదే ఇంటికి వెళ్ళి చదవాలి. నేను వచ్చిన వారం వచ్చినప్పుడు అడుగుతుంది. అక్కడ కనుక నిర్వాహకుడు గురించి అక్కడ రాయబడింది సూపర్ గా. యేసయ్య ఈ రోజు నుండి యేసయ్య మనకి చెప్పిన ఉపమానం ఉంది కదా. యేసయ్య చెప్పిన ఉపమానాలు ఎన్ని ఉంది బైబిల్లో? ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? యేసయ్య చెప్పినది. వేరే ఎవరు చెప్పిన నాకు అవసరం లేదు. ఏమో మీరు చదువుతున్నారు కదా. 35 ఉపమానం ఉంటుంది. ఇది అది క్రమంగా నేర్చి ఉండే ప్రసంగం. కరువు ఉండదు మరి. కరువు ఉంటారు. విశ్వాసికులకి ఏదో దొరికినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. 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 ఈ విత్తనం వేసిన
ఇది యేసయ్య చెప్పారు కదా. అది నేల గురించి, అది నీకు తెలుసు. 3 విధం మనసు హృదయం తెలుసు. నాకు అదినికంటే ముఖ్యం, హృదయం కంటే ముఖ్యం ఆ విత్తనం ఎప్పుడు నుండి స్టార్ట్ అయింది అదే నేను చెప్తున్నాడు. మీరు అనుకున్నారు యేసయ్యే విత్తనం ఇచ్చారని. మొట్టమొదటి సువార్త ప్రకటించిన వారు ఎవరు? బైబిల్లో మొట్టమొదటిగా సువార్త ప్రకటించిన వారు ఎవరు? ఆది కాండం 15 అదే ఇంటికెళ్ళి చదువుతా. దేవునికి స్తోత్రం కలిగిన. నేను చెప్పిన మాట ఏమంటే మనము ఇలాంటి విషయం నేర్చుకోవాలి. దేవుని పదము వాక్యం నేర్చుకుంటూ మనసు నుంచి దాటిపోతుంది. అది ఎప్పుడు మనసులో ఉంటాం. దేవునికి స్తోత్రం. గృహ నిర్వాహకుడుగా మనకు దేవుడు గృహ నిర్వాహకుడుగా అంటే ఆ సంఘమునికి మనం అందరికి దేవుడు ఏం చేశారు? గృహ నిర్వాహకత్వం ఇచ్చారు. ఆ నిర్వాహక పని అంటే ఏం చేయాలి? ఒక తోట ఒకటి చేతులు అప్పగిస్తే ఆ తోటము అప్పగించిన వ్యక్తి వచ్చిన వాడికి ఏం చేయాలి? పని సమయం ఇవ్వాలి, పని ఇవ్వాలి, ఆడికి జీతం ఇవ్వాలి, వారికి ఆహారం కావాలంటే ఆహారము కరెక్ట్ సమయంలో ఇచ్చిన వాడే ఎవరు? మంచి గృహ నిర్వాహకుడు. అదే విధంగా విశ్వాసం కూడా మంచి గృహ నిర్వాహకుడు అవ్వాలి. చర్చిలో కాదు 9కి ఒకటి, 10 గంటలకి ఒకటి, 11కి ఒకటి, అలాగే కాదండి. గృహ నిర్వాహకుడు అయితే నీ సంఘానికి గృహ నిర్వాహకుడు అయితే నీ కరెక్ట్ పని కరెక్ట్ గా చేస్తుంది. స్తోత్రం కలిగిన విశ్వాసులు అందరూ దేవుని ఇంటికి, దేవుని సంఘములకి ఒక్కొక్క నిర్వాహక. అంటే ఆయన అర్థం ఏమంటే నిన్ను ఈ సంఘములకి పరిచర్య కోసం దేవుడు పిలిచిన కాబట్టి నీ సంఘములు పరిచర్య పాస్టమ్మ కాదు, ఇది అయ్యగారి పని కాదు, ఇది ఎవరి పని? అందరి పని. నా పని, అందరి పని కాదు. ఎవరి పని అండి? మీరు అనుకున్నారు ఇది మొత్తం అయ్యగారి పని, అమ్మగారి పని, ఇది అమ్మగారు అలాగా కదా. కొందరు అది అయ్యగారు అమ్మగారు చేయని పని. అయ్యగారు అమ్మగారు చేయని పని గురించి బైబిల్ లేదు. అయ్యగారు అమ్మగారు చేయని పని ఏటి రాయిస్తారు? అందరు చేయని పని గురించి బైబిల్లో. నేను పెద్ద మీటింగ్ జరుగుతున్నారు, వాక్యం చెప్పడానికి నేనే వెళ్తున్నారు, నేనేం చేస్తున్నారు? అక్కడ వచ్చిన వాడికి అందరికి ఏం చేస్తున్నారు? చేరేసినప్పుడు ఒక పాస్టర్ ఇప్పుడు నాకంటే స్త్రీ అడే యూనియన్ ఆయనకి చెప్పడానికి అయినా ఈ 2 చైర్ చేయాలి వేసమని చెప్పడం. అయ్యో నీకు తెలియదు నా పాస్టర్ అట్లా. అప్పుడు నేను అడిగారు, నేను బొమ్మ, నేను నువ్వు పాస్టర్ అయితే నేను మరి బొమ్మనా? అందరూ నన్ను ఏం చేయాలి? చూడాలి కదా, పరిచయం చేయాలి. పరిచయం చేయను. దానికన్నా సాయిబాబా 1200 శిష్యుడికి కూర్చోబెట్టి కాలు కడిగారు. కాలు కడగడానికి సొంత బట్టలు ఏం చేశారు? నిప్పిసి టవ్వులు ఏం చేశారు? నడుముకి కట్టి తన శిష్యుడికి స్వతంత్రం చెప్పండి. పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, ఆడాదగా వచ్చి కూర్చున్నారు, వారందరూ వచ్చి నా కాలు గడుగు. క్రైస్తవుడు మాత్రం హిందువులు కూడా అలాగా పెద్ద పెద్ద బాబాజీలు, పెద్ద పెద్ద గురువులు వచ్చి కూర్చొని చైర్ మీద వారు మనవాడి వాడు ఏం చేయాలి? పాత్ర పెట్టుకొని ఆడు కాలు పెట్టి ఆడు ఏం చేయాలి? నేను ఏసై కిందకి గౌరవం ఇస్తున్నారు. ఏసయ్యా దేవుడు దేవుడిగా ఉండి నరుడు కాదు ఆయన ఏసై ఎప్పుడు నేను పరిచయం పొందుకోవడానికి రాలే, పరిచయం చేయడానికి వచ్చారు. సోదరు గట్టిగా సోదరు. అందుకే చెప్పండి అందరికి, నేను అందరికీ ఏం చేస్తాను? పరిచయం చేస్తాను. పరిచయం పుచ్చుకోవడం ఈజీయే. అయ్యగారు చెప్పిన సులువుగా ఉంది, చెయ్యడానికి బరువుగా ఉంది. ఈ చేతితోని విశ్వాసి దొడ్డికి వెళ్ళినప్పుడు ఈ చేతితోని నేను కడిగాను. ఈ చేతితో ఆ కడిగిన వారు నన్ను కడిగిసి వెళ్ళిపోయారు. అర్థం కాలేదు వాళ్ళకి. ఈ చేతితోని నేనేం చేశారు? ఆడు భార్య చూసుకొని నిలబడుతుంది. భార్య అక్కడికి రావడానికి ఇష్టం లేదు, అంత కబ్బు ఆ చోట. ఆ చోట అలాగే ఉందండి కబ్బు. నేను ఏకా చేయండి, నాకేటి చోటు, ఇది నాకు బిడ్డ కదా.
ఏది ఆ విశ్వాసి అయ్యి బిడ్డలు కదా. అది నాకంటూ వయసుని పెద్దనే, అది నా బిడ్డ ఆయన కాబట్టి నేను నాకు అడగడానికి ఏం లేదు. సిగ్గులేదు. ఆ వారికి అసహ్యం పుట్టారు. స్తోత్రం కలిగిన రాత్రి నేనే తిరుగుడు పడినప్పుడు ఆడు కొన్ని మాటలు అన్ని చదివి నాకు గుండె ఉంది. దేవునికి స్తోత్రం. హలో విశ్వాసి ఇంటికి పైకి ఇల్లు పని చేసాం, పని చేసింది. నేనైతే ఒరిస్సాలో నా తోడు సహోదరుని పాస్టర్ గారు చనిపోయారు. వాడికి ఇల్లు లేదు, నా చేతిలో డబ్బు లేదు. నేనేం చేసాను, పాస్టర్ అందరికి పిలిచాను 2 రోజు ఇంటి పని చేయాలని చెప్పారు. లేకపోతే వచ్చిన నెల నుండి మీకు ఎవరికి ఏమి ఉండరు. అందుకని అందరూ వచ్చారు. స్తోత్రం కలిగి వచ్చి ఏం చేయాలి, అడవికి వెళ్ళిపోవాలి. అటవికి వెళ్ళి ఏం చేశారంటే, ఇది కాదు కావలసిన సామాన్లు కర్ర తీసి వచ్చిన దీంట్లో పెద్ద దేనికి మధ్యలో పెట్టుతున్నాను దూరం. అది మోయడానికి ఒకటి చూసినవాడు ఆడు ఆవలేదు, నీ సైడ్ ఏది నేనే మోసుకున్నాను. ఇప్పుడు అదే మోసిన తర్వాత 30 సంవత్సరాల ముందుకున్న సంగతి. ఆడు భయపడి 5 మోసాడు. నేనేం చేశానంటే, నాకు ఇది అలవాటు, నా ఇంటిలో పని చేశాను. నేనేం చేశాను, అది ఆ దూరం వేసేసాను. ఎక్కడ పెట్టి నేను ఆ కొండ దిగి వచ్చినప్పుడు ఊర్లో ఉన్న వారందరికి పిలిచి చెప్తున్న వాడు, చూడరా కేరళ పాస్టరు దూరం తీసుకొని ఇచ్చిన చూడరా అంట. స్తోత్రం కలిగింది. ఇది మనుషులకు చూపించడానికి కాదు, అది నా సహోదరు కోసం చెయ్యడానికి ఉన్న హక్కు. అది స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగండి ఒక పరిచర్య మనసు మనకు కలిగి ఉండే మంచి గృహ నిర్వాహకులు అయిపోతారు. కొందరు ఏం చేయలేదు, భర్త ఇళ్ళకు కూర్చుని ఆడ ఏం చేయలేదు. నా భర్త, నేను ఇంటికి భర్తనే, నా ఇంటికి భర్త, నానే మాత్రం తీసుకొని వెళ్ళిపో. అలాగా లేదు నీకంటారు 2 కాళ్ళు 2 చేయలేదు, నిన్నే ఒక కాలు ఇరికింటాడు. చెయ్యాలా నువ్వు భర్త కాబట్టి చెయ్యడు. భార్య ఇంటికి జస్ట్ ఇంటికి 4-5 వచ్చినప్పుడు నీ కూడా వెళ్ళి ఏం చేయాలి, వంటగదిలోకి వెళ్ళి సాయం వంటగదికి వెళ్ళి నీ కూడా సహాయం చేసి గట్టిగా తిన్నా. అది కాదు, నీ వచ్చి కూడా పరిచయం సహోదరి మారు ఏం చేయాలి. ఇప్పుడున్న పిల్లలు అవుతాంటో తెలుసా నీకు నా తోడుగా పని చేయలేకపోతే ఇది తినొద్దు చెప్తాను. పిల్లలు అలాగే చెప్తున్నారు, బుద్ధిన్న పిల్లలు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న పిల్లలు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే నేను చెప్పిన మన ఇంటిలో కూడా కొంచెం హెల్ప్ చేస్తే బరువు పోదండి. స్తోత్రం కలిగింది. ఇంటిలో కూడా ఏం చేయాలి, చిన్న పని చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన చిన్న పని చేస్తే నీ వంట చేసి తినచ్చు. భార్య ఒక 5 రోజులు జ్వరంతో పడుకుంటే, అమ్మా అత్తగారు ఒక 5 రోజు వచ్చి నిలవడవా, అద్దెకి తెచ్చుకోవాలి. రాయమ్మ డబ్బులు నా పిలవలు. నేను వండుకొని తినడానికి నాకు తెలిసిన, నేను వండుకొని తింటాం, నా భార్య కూడా పడుతుంది. స్తోత్రం కలిగిన కాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరకు ఛాయ చేయడానికి తెలుసా నువ్వు, టీ పెట్టడానికి తెలుసు. నేనేమి అనుకుంటున్నా, మొత్తం షుగర్ ఫ్యాక్టరీ. ఫస్ట్ రోజు షుగర్ ఫ్యాక్టరీ ఇది పెట్టినా అనుకో, ఎంత కావాలి నీరు, మమ్మీకి ఫోన్ చేయాలా, మమ్మీ అయ్యో తల్లి తండ్రి నేను వేదనతో చెప్తున్నానండి. సూత్రకలి మనం మారండి. భర్త భార్య ఉంటారు కానీ మనము పరస్పరం ఏం చేయాలి, హెల్ప్ చేయండి, పని భారం మోయండి. స్తోత్రం కలిగిన అలాగా ఉంటే బాగున్నారు. దేవునికి స్తోత్రం. ఇలా పిల్లలే ఒకటి ఉండరు అనుకో, 6 మోయను కూలింగ్ క్లాస్ పరీక్షలు అన్నట్టు పరిసి కలెక్టర్ లాగా ఒక పాప బాబు పుడితే నేనైతే నా పాప కానున్నప్పుడు నాకు అమ్మ చెప్తుంది, అయ్యో నీ అయ్యకూడదండి, నీ షర్ట్ మొత్తం ఏమవుతుంది, పోతుంది విశ్వాసం షర్ట్ చూడరు, నన్ను చూశాను. నేను నాకు పిల్లలకి ఎత్తుకొని, అంటే వీడికి రోగం వచ్చినప్పుడు ఆ రోజు స్ట్రైక్ 8 కిలోమీటర్ ఆడికి హాస్పిటల్కి తీసుకొని 8 కిలోమీటర్ నేనేం చేసేది, నడిచి అక్కడికి 8 కిలోమీటర్ తిరిగి 16 కిలోమీటర్లు మోసుకొని నేను వచ్చాను. స్తోత్రం. నా భార్య హాయిగా నడిచి వచ్చాను. దాన్ని చెప్తే నీకు అర్థం అవుతుంది. స్తోత్రం కలిగింది. హలో
స్తోత్రం కదా. ఎందుకు భార్య నేను వదిలేసి వెళ్ళిపోలేదని అనుకో, దేవుడు చెప్పిన మాట నమ్ముకుని నీ తోడుగా ఉన్నా. ఈ సాయం చేయకపోయినా ఎందుకు గృహ నిర్వహణ. వెళ్ళలేదు. అవునండి, చాలా మంది పిల్లలు ఉండిపోవడానికి కారణం ఏం మనిషిలో చెప్తాను. లేదు, లేదు, ఊరోళ్ళు ఏమన్నారు? సత్యం. నీ భార్యకు వస్తాడు, అమ్మ నీ నన్ను ఎందుకు ఎదిరిపోవడానికి ఇష్టం ఉందండి, కరెక్ట్ చెప్తాను, ఇష్టం ఉందండి. ఇప్పుడు వెళ్ళిపోతాను. 10 సార్లు ఆలోచించారు వెళ్ళిపోవడానికి. చాలా మంది ఆడపిల్లలు ఏం చేయలేదు. వెళ్ళలేదు, ఎందుకంటే తెలుసా, మానహాని ఊరు వారు కుటుంబస్తులు దేవునికి భయపడి ఇప్పుడు కూడా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ అయ్యింది కాబట్టి చాలా కుటుంబంలో ఉన్న వేదన తెలిసిన కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. ఆడ అనుకునే నాకు మాత్రం ఆడుతుంది, వేరే వారికి ఏం లేదు, ఆర్ట్ లేదు. అది ఎక్కడ ఏసైకి ఇచ్చారు కదా, అది మళ్ళీ ఆడుతుంది. అది నీకెలాగా ఆలోచన ఉందో అదే విధంగా ఆడవాళ్ళకి కూడా ఆలోచన ఉంది. భార్యలు మొత్తం ఏం చెప్తున్నారంటే, భార్య భర్త చెప్తారు, ఇది నీ తీసుకో, ఇది నీ తీసుకో, ఇదే మంచిది, నీ పని నీ చూడరా, భార్యకి ఏదో నచ్చదు అదే తీసుకో, అది చెప్పరు. తీసుకుంటాం. అది చెప్పరు, భార్యకే ఇష్టం ఉన్నది ఈయన కొని పెడతాడు. అది తీయడానికి అప్పుడు నేను చెప్పినట్టుగా మొత్తం అనాలి. ఆడికి కొన్ని చెప్పలు మంచి చెప్పలు ఆయనకి నచ్చిన ఒక అది నీకు నచ్చలేదు, ఆడికి నీకు నచ్చలేదు నీ తీసుకో, ఆడికి నచ్చది అది తెలిసి మనస్సు ఉంటున్నట్టుగా తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇది తెలిసి ఉంటే కుటుంబ జీవితం సంతోషకరంగా. దేవునికి స్తోత్రం కలిగిన. నేను అది బట్టలు తీసుకొని నాకు నచ్చినది నాకు తీసుకోండి, నీకు నచ్చినది నీ తీసుకోమని. నీకు అదే నీ స్టైల్ వేరే నా స్టైల్, నీ ఏదో నీకు నచ్చినది తీసుకోండి రంట. స్తోత్రం. స్తోత్రం కలిగిన. ఆడికి నచ్చినది నాకంటే 100 రూపాయలు ఎక్కువ ఉన్నది కొన్ని సేరటు. ఓకే, స్తోత్రం కలిగిన కాక. ఇది నాకు నచ్చింది, స్తోత్రం కలిగి. నా భార్య దానికంటే పెద్ద హీరో అండి, ఇప్పుడు లేదు. ఆడే మ్యారేజ్ అయింది కదా, ఆ రోజు వచ్చింది. ఏదో రోజు మ్యారేజ్ అయింది, ఆ రోజు వచ్చినప్పుడు ఏమంటే అప్పుడు డబ్బు లేదు, భయంకర ప్రోగ్రాం ఏంటి కదా. ఈ అమ్మకి ఏదైనా ఒక చీరలో కొన్ని శివామని అనుకొని నేను ఎక్కువ 5,000 అక్కడ ఇక్కడ అప్పు తీసుకొని బట్టల షాప్కి వెళ్ళి కొంచెం బట్టలు ఇచ్చింది, నీకు నచ్చిన తీసుకోమని చెప్పి నేనే అది తీయమని చెప్పినప్పుడు కొన్నిసార్లు తర్వాత నా భార్యకి కనపడలే. అప్పుడు ఆడి చెప్పిన అయ్యా అదే అయ్యారు అదా వెళ్ళిపోయింది ఆడు. నేనే వెళ్ళినప్పుడు అది బైక్ దగ్గర కొన్ని నిలబడదు, ఏటమ్మా నీ ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు నాకు ఆడి చచ్చిన కానీ ఆ షోపుకు రాలేదు. నేను ఆ రోజు ఎప్పుడు ఇంకా ఒక్క రోజు కూడా నీకు నేను ఒక చీర కొనిసేవాను, చచ్చిన వరకు ఒక చీర కొనేసి ఇవ్వలేదు. నేను ఇవ్వలేదు అనుకొని చెప్పేయకుండా బోల్డ్ చీర వేరే వేరే మనుషులు కొన్ని చీర. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నాం అది బయటలో ఉన్న చీర స్తోత్రం. అల్లెల్లుయా. అప్పుడు నాకు చెప్తాను, నీ కొన్న లేకపోతే వేరే మనిషి నాకు నేను చెప్పారంటే అమ్మా అది నా సంతోషం ఏంటంటే ఏదో అది మీరు ఎలాగ తెలుసున్నారు. ఇప్పుడు నేను భార్య వర్త ముసలి అయితే నా పిల్లలు పెద్ద అయితే నాకు చెప్పారు పోరా వెడ్డింగ్ యానివర్సరీకి నీ భార్యకి పిలుచుకొని అక్కడికి వెళ్ళి మీరు ఇద్దరు వెళ్ళి రాయిగా తిన్నారు. అనగా ఇద్దరు తినడానికి ఆశ ఉంది. నీ ఎప్పుడు వాడి కాడికి పిలువను తీసుకోగలరు. స్తోత్రం కలిగిన కాక అలాగే తీసుకొని వెళ్ళండి. భార్యకి వెడ్డింగ్ యానివర్సరీ సమయంలో ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? మందికి. బయటికి వెళ్ళి బంది గింది ఆడికి ఏది నచ్చింది అది కొనేసి అయిపోయింది. స్తోత్రం కలిగిన కాక నిర్వాహకుడు చెప్పండి గట్టిగా. నీకు అలాగే ఇష్టం కదా, పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఆ పిల్లలు కూడా తెలుసు కదా, అమ్మగారు నాన్నగారు పేరు పెట్టి కాలుష్యం నన్ను కూడా తీసుకొని వచ్చి కాబట్టి నేను కూడా మ్యారేజ్ చేసినప్పుడు తీసుకొని అన్నం పెట్టుతానమని ఆడు కూడా గృహ నిర్వాహకత్వం ఇదన్నీ అన్ని ఉందండి. మాత్రం ఇది మీరు అనుకున్న వాక్యం మాత్రం కాదు, ఇది కూడా ఉంది. స్తోత్రం కలిగి. అందుకు లేకపోతే ఇక్కడ బైబిల్ రాయబడి నీ దొడ్డికి వెళ్ళినప్పుడు ఎలాగా దొడ్డికి వెళ్ళాలని కూడా బైబిల్ ఉంది. పారపట్టుకొని వెళ్ళండి, అది కూడా బైబిల్ కరెక్ట్ గా రాయబడి. అప్పుడు అది కూడా రాసిన దేవుడు నీ కుటుంబం గురించి ఇది కూడా అది గ్రహ నిర్వాహకత్వం. అది కొందరికి తెలియలేదు. స్తోత్రం కలిగింది కాక చెప్పండి. సత్యం చెప్పండి. సహోదరికి నేను అడుగుతున్నాను,
నీ భర్త నీ దగ్గరికి వచ్చి ఒక 5 నిమిషాలు వేరే ఎవరు లేకుండా మాట్లాడుతున్నారా? మీ భర్త ఎవరు లేనప్పుడు మీ 5 నిమిషాలైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడారా? అది వేరే అయిన తర్వాత అప్పుడు మాట్లాడదు అయ్యారు. ఇప్పటివరకు అది కొందరు అనుకున్న ముసలుడు అయితే మాట్లాడు, ముసలుడు అయిపోయి ఎక్కువ మాట్లాడాలి. అప్పుడు ఎక్కువ విరక్తి పుట్టిన సమయం ఎవరికి? భార్య భర్తకి. అప్పుడు ఎక్కువ సమయం పూర్తి చేయాలి, మాట్లాడు. స్తోత్రం కలిగిన గారు ఎప్పుడైనా ఒక్కసారి అని చెప్పు. ముసలమ్మ ఆయన కూడా పర్లేదు, అమ్మ నేను ప్రేమిస్తున్నాను ఒక మాట చెప్పండి. ఏటావదండి అది చెప్పరు. అదొక్క మాట విని 2 మంది తిన్నట్టుగా ఉంది ఆ మాట. రెండు బిర్యానీలు తిన్నట్టుగా ఉందండి. దేవునికి స్తోత్రం. నేను ఇది నొక్కడానికి కాదండి. అలాగే నీ చెప్పి చూడండి, నీ కుటుంబం ఆనందకరంగా మారుతుంది. ఇదన్నీ గ్రహ నిర్వాహములు కలిగినది. దేవునికి స్తోత్రం. అందుకని మన కుటుంబములు మారాలి. కుటుంబములు ఏమంది? దేవునికి స్తోత్రం. సంతోషకరంగా మారాలి. దేవునికి స్తోత్రం కలిగిన వరములు మాత్రం కాదు పంచి పెట్టడము, ఆ కుటుంబములు కూడా ప్రేమ కూడా ఏం చేయాలి? పంచి పెట్టాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. సరే, అందరం దాన్ని కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అంత్యకాలంలోకి మనం వచ్చేసాం. అంత్యకాలంలో దేవుని యొక్క బిడ్డలు అధికంగా ప్రార్థన చేసే దేవుని బిడ్డలుగా మారి తీరాలి. రెండోదిగా దేవుని యొక్క దాసు మనతో మాట్లాడిన మాట, పాపములను కప్పిపెట్టే వాళ్ళుగా ఉండి తీరాలి. పాపములను పాపం చేసిన, విశ్వాసం చేసిన, అన్యులు చేసిన, దేవుని బిడ్డలు చేసిన వాటిని కప్పిపెట్టే మన పాపాలను కప్పిపెట్టేస్తున్నాం. ఇతరుల పాపాలను కూడా కప్పిపెట్టుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు నేర్చుకు తీరాలి. మూడోదిగా దేవుని యొక్క దాసు మనతో మాట్లాడిన మాట, ఉపచారం చేసే వారికి ఉండాలి. సనుకులు ఆడకుండా నేనే చేస్తున్నాను, ఇంకెవరు నాకు సాయం చేయడానికి లేదు. ఉపచారం చేసేటప్పుడు ఏముండకూడదు? సనుకులు ఉండకూడదు. సనుకుబాటుతో ఏ పని ఉపచారం చేసేంతగా ఉపయోగించుకోకూడదు. నాలుగోదిగా దేవుని యొక్క సేవకుడు మనతో మాట్లాడిన మాట, కృపావరముల మూలముగా ఒకరికి ఏం చేయాలి? ఉపచారం చేసేసి మంచి గృహ నిర్వాహకత్వాన్ని మనం చేసుకు తీరాలి. మన ఇంట్లో మన పురుషులు చేయాల్సిన బాధ్యత పురుషులు చేయాలి, భార్యలు చేయాల్సిన బాధ్యత భార్యలు చేయాలి, పిల్లలు చేయాల్సిన బాధ్యత పిల్లలు చేయాలి, సంఘ కాపరి చేయాల్సిన బాధ్యత సంఘ కాపరి చేయాలి. అలా ఒకరొకరికి సత్క్రియలు చేసుకుంటూ మంచి గృహ నిర్వాహకత్వములో చివరి దినాల్లో మనం తయారవుదాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో చెబుదాం, దేవా కొన్ని పద్ధతి మా జీవితం లేదు, ఈ రాత్రి వేళ వాక్యాధారంగా నేను అలవాటు చేసుకుంటానని నిర్ణయించిన దేవుని బిడ్డలు అందరూ కూడా నాతో కలిసి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా చివరి దినాల్లో జరిగిన సంఘటనల గురించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ చివరి దినములో మేము ప్రార్థనా వీరులుగా మారి తీరాలి. అన్నాలా దేవుని సన్నిధిలో పెనుగులాడి తీరాలి. దేవ ప్రజల పట్ల, మారు మనసు లేని మనుషుల పట్ల, పాపం చేసి జీవించిన వారి పట్ల, దేవా దేశాన్ని పరిపాలించుతున్న అధికారుల పట్ల, దేవ మా జీవితంలో క్షేమ అభివృద్ధి కలగడానికి, దేశంలో ఆరోగ్యము సమృద్ధి కలిగి తీరడానికి దేవ కొందరిని ప్రార్థనా వీరులుగా లేవనెత్తినందుకు స్తోత్రమయ్యా. ఈ చివరి కాలంలో ప్రార్థన ద్వారా ఒక ఎలుగింపు రాత్రి వేళ అర్థం సంఘంలో జరిగి తీరులుగా కాని కోరుతున్నాను దేవా. అలాంటి ప్రార్థనా వీరులు కొన్ని ఆత్మలను సంపాదించుకు తీరాలి, దేశాన్ని విడుదలలోకి నడిపించుకు తీరాలి, దేశంలో దేవా మంచి భవిష్యత్తు వచ్చి తీరేంతగా ప్రార్థనా వీరులుగా దేవుని బిడ్డలను తయారు చేయమని కోరుచున్నాం దేవా. సహాయం దయచేయండి. ఉపచారం చేసే మనసు మాకు దయచేయండి దేవా. ఒకరొకరి పట్ల ఉపచారం సనుకులాడకుండా, నేను చేయాలా వాడు చేయాలా అన్న రీతిగా సనుకులాడకుండా అలాంటి పరిచర్య భాగ్యం మాకు దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం, కేవలం కృపావరం కలిగిన వారు మాత్రం కాదు దేవా, ఆత్మ ఫలము కలిగిన వారుగా ఉండి తీరుతాం దేవ. మాకు అప్పగించిన సంఘాన్ని దేవ మంచిగా ఉపచారం చేస్తాం, సంఘ బిడ్డలకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాం, సంఘ బిడ్డలకి పరిచయం చేయడానికి అవకాశం ఇస్తాం, సంఘ బిడ్డలకు కూడా అన్ని విషయంలో పాలభాగస్తులు ఇచ్చే విధానమైన కృప మాకు దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దేవా ఆ రీతి కలిగిన ఒక ఉపచారం దేవా మా సంఘాల్లో వ్యాపరించి తీరినందుకు స్తోత్రం దేవా. ఒకరొకరిని దేవ బలపరుచుకుంటూ దేవ ఒకరొకరు ఆత్మీయతలో సజీవ
సజీవులై ఉండి తీరుతూ దేవ రాకడికి తయారై తీరాలి దేవా అని కోరుచున్నాం. ఈ రీతిగా వాక్యం వినిన తర్వాత నిర్ణయాలు తీసుకున్న బిడ్డల కొరకు స్తోత్రం దేవా. వారందరి జీవితంలో ఆ నిర్ణయాలు వారి జీవితంలో గొప్ప విడుదలనిచ్చి తీరాలి. ఆ విడుదల వారి శారీరక రోగాల నుంచి స్వస్థతనిచ్చి తీరాలి. మానసిక ఒత్తిడులను దూరపరచుకు తీరాలి. కుటుంబంలో ఉన్న విభేదాలు ఇరికి తీరాలి. ఆత్మీక ఐక్యత వచ్చి తీరాలి. ఆత్మీక అనుబంధం వచ్చి తీరాలి. ఆర్థికంగా డబ్బులు సంపాదన పెరిగి తీరాలి దేవా. సహాయం దయచేయమని కోరుచున్నాం. ఎంతసేపు వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారికి క్షేమాభివృద్ధిని దయచేయండి. వారి జీవితం కూడా మా ద్వారా దీవెన కలిగి తీరాలి దేవా. వారు కూడా దేవునికి నమ్మిన దేవుని బిడ్డలుగా మారి తీరాలని కోరుచున్నాం దేవా. అందరినీ కూడా దేవా సహాయపరచమని కోరుచున్నాం. ఈరోజు పరిచర్యలో పాలభాగస్థం వహించిన చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం దేవా. దేవా ప్రత్యేక లైట్లన్నీ అందించిన పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాన్ని మీరు తాకాలి దేవా. వారు కూడా దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చిన పాత్రులుగా రాబోయే కాలంలో సేవకులుగా మారి తీరాలి, అభిషేక్తులుగా మారి తీరాలి దేవా. అందరినీ సహాయం చేయమని కోరుచున్నాం. ఇప్పుడు దేవా నీ కృపలు మేము ఆనుకుంటున్నాం. నీ వాక్యాన్ని హృదయం లోపల రాసుకుంటూ దేవా గత కాలంలో జీవించుకు తీరడానికి దేవా మేము సిద్ధపాటు కలిగి రాత్రి వేళ తీరుతున్నాం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసుకే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోదు, గట్టిగా 3 సార్లు గట్టిగా ప్రార్థన పరులుగా దేవుడు మనం మార్చండి. సోదరం చేద్దాం. ఉపచారం చేసే వారిగా దేవుడు మనం మార్చిన సోదరం చేద్దాం. మంచి గృహ నిర్వాహకులుగా దేవుడు మార్చిన సోదరం చేద్దాం. అనేక కృపావరాలతో నిండిన వారికి మన సోదరం చేద్దాం. కలిగిన వారికి మన సోదరం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు.